వారు వస్తుండగా మనం అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ప్రకటన గ్రంథం ప్రకటన 3వ అధ్యాయం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము చివరి 2 వచనాలు 21, 22 వచనాలు చూద్దాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రార్థన చేద్దాం. అలాగే కళ్ళు మూసుకోండి. ప్రేమగల దేవా, మీ దాసునికి మీరు ఇచ్చిన ఈ మందిరములో కొద్దిమంది సేవకులతో ఇక సేవకుల కూడిక మీ నా మహిమార్థమే జరిగిస్తున్నందుకు వందనములు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యక్రమం బట్టి వందనములు. వాక్య పరిచర్యకే నిలబడుతుండగా మీ దాసుని నన్ను బలపరచండి. కొద్ది సమయం మాతో మాట్లాడండి. దివ్యమైన సంగతులు మేము వినటానికి సహాయం చేయండి. మమ్మల్ని బలపరచండి. తోడుగా ఉండమని, మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషమండి, మీ మధ్యకి రావటానికి ప్రభు కృప చూపించారు. అందుని బట్టి దేవాది దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మొట్టమొదటిగా నా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీ దాసులు రాజుగారికి, సేవకులు రాజుగారికి, అలాగే రాజుగారిని దగ్గరికి రావటానికి పరిచయం చేసిన హోసన్నకి, వారి కుటుంబమునకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అయ్యగారు అందరికీ వందనాలండి. చాలా సంతోషం. ఈ కూడిక ఎప్పుడో నాకు అనౌన్స్మెంట్ చేశారు. సరే, ఈరోజు కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వాక్యం అందించటానికే దేవుడు సిద్ధపరిచాడు. సమస్త మహిమ ఘనత మన ప్రభువుకే చెల్లునుగాక. మరి పరిచర్య వాళ్ళ డాడీ గారు ఎలీషా గారు ద్వారా కుమారుడు ఘనంగా, నేను పోసన్న దగ్గర క్రిస్మస్ పెట్టినప్పుడు నాకన్నా ముందు వాక్యం చెప్పారు. చాలా మంచిగా, మంచి నడిపింపు, ఆత్మీయ స్థితి నేను చూడగలిగాను. అది తండ్రి గారు ప్రార్థనలు, వారి యొక్క సమర్పణ, దేవుడు వాడుకుంటున్న విధానం. ఇలాంటి యవన దైవజనులు ఈ రోజుల్లో చాలా తక్కువ. చాలా భయంకరంగా ఉంది లోకం. యవనస్తులు ఇలాంటి వారు ఇంకా లేవనెత్తబడాలి అని మనం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. నాలాంటి వాడు ముసలోళ్ళు కాకుండా వయసు వాళ్ళు చెప్తే బాగుంటుంది వాక్యం. అంటే బలంగా ఉంటుంది. వాళ్ళు కూడా దున్నేస్తూ ఉంటారు. నేను ఎక్కడానికే మెట్లు ఎక్కలేకపోయా, వాళ్ళు ఇలా పరిగెత్తేస్తున్నారు అంతే. హోసన్నా కానీ ఈ రక్తం పనిచేయాలి వీళ్ళ. నేను అందుకే బలపరుస్తూ ఉంటా సేవకుల్ని. మాకున్న అనుభవాలను బట్టి, దేవుడు మాకు ఇచ్చిన తలంపులను బట్టి. కొద్ది సమయం వాక్యం విందామండి. అన్నిటికన్నా వాక్యము అన్నిటికన్నా వాక్యమే విలువైనది. పాటలు ప్రతిదానికన్నా ఉన్న వాక్యమే. ఆ వాక్యము వినేటప్పుడు ఆత్మతో వినాలి. అక్షరార్థంగా కానీ లోక సంబంధంగా కానీ వింటే అర్థం కాదు. వాక్యము ఆత్మతో వినాలి. కాబట్టి కొద్ది సమయం మీరు ఆత్మను తెచ్చుకొని బయట విషయాలు
బయట పరిస్థితులు, బయట ఆలోచనలన్నీ పక్కన పెట్టి కూర్చున్నంతసేపు కూడా వాక్యం వినటానికి అయ్యగారు 12 అయింది. 1 గంటకు ముగించాలా? ఓకే, 1 గంటకు ముగిస్తాను. 1 గంట అవగానే ఇలా చెయ్యి ఇలా పెట్టండి. ఎవరికైనా ఆకలి అయితే కనుక సంఘ పెద్ద గారు కూడా ఉన్నారు. 1 గంటకి ఒకవేళ నేను ముగించకపోతే ఇలా అనండి, 1 గంట అయింది అది ఇలా అనండి. ఓకే. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి మనిషి కుమారుడిగా వచ్చి 33.5 సంవత్సరాలు భూమి మీద ఉండి మళ్ళా తిరిగి పరలోకానికి వెళ్ళిపోయారు. తన 33.5 సంవత్సరాల ఆ జీవితంలో 30 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నారు ఆయన. 30 సంవత్సరాలు పెద్ద కుమారుడిగా ఉండి ఇంటి బాధ్యతలు, ఆయన వడ్లవాణి కుటుంబంలో పుట్టాడు. అంటే చెక్కలు కోసే వాళ్ళ కుటుంబంలో. ఆయన చెక్కలు కోసి ఆ తయారు చేసిన వస్తువులు మ్యూజియంలో ఇంకా ఉన్నాయంట. మనం అంటే బైబిల్ చదివి అయ్యగారు చెప్తే వాళ్ళు చెప్తే వింటాం, కొంతమంది అలా వినరు. చూసి అవన్నీ కూడా ఉన్నాయా లేవా, ఏం జరిగింది, అసలు ఎర్ర సముద్రంలో ఐగుప్తు ఫరో సైన్యం మునిగిందా మునగలేదా, ఆ చక్రాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ అంత ఆరాలు తీస్తారు చాలామంది. ఆయన తయారు చేసిన వస్తువులు ఇంకా ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. ఆయన వచ్చాడు, నీకులాగా నాకులాగా మనిషి కుమారుడిగా పుట్టాడు. 30 సంవత్సరాలు తన ఇంట్లో బాధ్యత నెరవేర్చాడు. 3.5 సంవత్సరాలు సేవా పరిచర్య చేశారు ప్రభు. ఈ 3.5 సంవత్సరాల్లో ఆయన నిద్రపోయింది తక్కువ, సంపాదించుకుంది తక్కువ, ఇల్లు కట్టుకుంది తక్కువ, తిండి తిన్నది తక్కువ, అన్నీ తక్కువే, సేవ చేసింది ఎక్కువ. దేవునికి స్తోత్రం చెప్పండి. 3.5 సంవత్సరాలండి. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, నేను 40 ఏళ్ళు సేవండి, 30 ఏళ్ళు సేవండి. 3.5 సంవత్సరాల్లో ఒక ఉన్నతమైన సేవ చేశాడు ఆయన. ఒక మార్గదర్శకమైన సేవ చేశాడు. ఎక్కడ దేనికి లోకానికి లొంగల, ఎవ్వరికి లొంగల. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అది గమనించుకుంటూ ఉన్నాడు. తన తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. పగలంతా సువార్త పరిచయం చేసి రాత్రంతా ప్రార్థనలో ప్రభువుని, తన తండ్రిని కలుసుకునేవాడు. ఈ లోకానికి సంబంధించిన తల్లి కానీ తండ్రి కానీ ఈ భూమి మీదకి రావటానికేనండి. అసలు తండ్రి ఆయన, పరలోకపు తండ్రి ఆయన, మన్న పుట్టించింది ఆయన, తల్లి గర్భములో పిండముగా రూపించింది ఆయన, జన్మనిచ్చింది ఆయన, బతికిచ్చింది ఆయన, ఈరోజు ఆయుష్ ఇచ్చింది ఆయన, ఈరోజు బతికించింది ఆయనే. మీ అమ్మ కానీ మీ నాన్న కానీ కాదు. మా అమ్మ చనిపోయింది, నా 5 ఏళ్ళు అయిపోయింది, మా అమ్మ లేదు, ఏం చేయను, నాకు నా అమ్మ నాన్న నా దేవుడే. మా నాన్నకి 86 సంవత్సరాలు ముసలాని అయిపోయి, ఆయనకి ఏం మాటల ఫోన్ చేద్దామంటే చెవులు వినపట్లేదు. నా పరమ తండ్రి నా దేవుడు, తల్లిలా తండ్రిలా లాలించేది నా ప్రభు. రాత్రంతా ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభు తన తండ్రిని కలుసుకునేవాడు. రాత్రంతా ప్రార్థన చేసేవాడు ఆయన. తనకు కష్టం వచ్చినప్పుడు కూడా వెళ్ళి చెమట రక్తముగా కారినప్పుడు కూడా నా ప్రభు ప్రార్థనే చేశాడు. శిష్యుని తీసుకెళ్తే శిష్యులు నిద్రపోయారు. ఎవరిని నమ్ముతామండి ఈ రోజుల్లో? ఎవరికండి? ఆయన అప్పగించుకునే పరిస్థితి, గిన్నె తీసుకున్న పరిస్థితి, తండ్రి విడిచిపెట్టిన పరిస్థితి, చెమట రక్తంగా కారుతున్న పరిస్థితి. మనిషి కుమారుడుగా వచ్చాడు, మనలాగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు అండి పూర్తిగా మనిషి, పూర్తిగా దేవుడండి. సగం మనిషి సగం దేవుడు కాదు. అంటే పూర్తిగా మనిషి అంటే మనకులాగా ఆశలు ఉంటాయి, మనకులాగా కోరికలు ఉంటాయి, మనకులాగా తినాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయన ఎక్కడ కూడా మనిషిగా వచ్చినప్పటికీ కూడా దాన్ని గుర్తుపెట్టుకున్నాడు. పైన ఆ పరిస్థితిని గుర్తుపెట్టుకున్నాడు. ఇది అశాశ్వతమైనది, ఈ లోకం నాది కాదు, ఇక్కడ నేను కొద్ది కాలమే 33.5 సంవత్సరాలు మాత్రమే ఇక్కడ ఉండాలా, నాకు అప్పగించిన పని నేను చేయాలా, నా ప్రభు నా తండ్రి నా మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడికి పంపించాడు. ఆ పని మీదనే ఉన్నాడండి ప్రభు. నిన్ను కూడా నన్ను కూడా ఆ పని చేయటానికే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
తినమని, తాగమని, పడుకోమని, ఇష్టం వచ్చినట్టు జీవించమని, రకరకాలుగా బతకమని కాదండి. సేవకుని ఈరోజు దేవుడు పిలుచుకుంది ఎందుకంటే తన పని చేయమని. మంచి మాటలు 2-3 మాటలు ఉంటాయి చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 16, 17, 18 3 వచనాలు చూడండి. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితాను. స్పష్టంగా చెప్తున్నాడండి ప్రభు. లోకములో నుంచి దేవుడు మన ఏర్పాటు చేసుకున్నాడు. బాబు, ఇక నీకు లోకంతో పని లేదు. రాజు, నీకు లోకంతో పని లేదు. నేను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు లోక సంబంధివి కాదు. నిన్ను సత్యమందు ప్రతిష్ఠిస్తున్నాను. నా వాక్యమే సత్యము. వాక్యము నీకు అప్పగిస్తున్నాను. వాక్యమే దేవుడు. నేను నీతో ఉంటాను. సత్యముతో ఉండి, సత్యముగా ఉండి ఈ లోకములో నువ్వు నన్ను మహిమపరిచేటట్టుగా నువ్వు ఉండాలి. కొద్దిమంది ఉన్నారండి దేవుని సేవకులు. మైన్యూట్ ఇంత కోట్ల ప్రపంచంలో కొద్దిమంది, కొత్త విస్తారమే కానీ పనివారు కొద్దిమందిగా ఉన్నారు. ఈ ఉన్న కొద్దిమంది అయినా ప్రభు అప్పగించిన పని చేయకపోతే ప్రభు ఎంత బాధపడతాడండి. మనం కూడా తిని తాగి పడుకొని మనం కూడా, నేను ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చానండి. మా ఆవిడ, నేను, మా బాబు ముగ్గురు స్నానాలు చేసి బయలుదేరి 8ంటికి లేచాం. 1 గంట తయారయ్యాం. 10ంటికి బండి ఎక్కాం. ఈయనేమో 11:30కి ఇచ్చేస్తా, తొందరగా వచ్చాడు అంటాడు. బయలుదేరాం. మేము ఇంట్లో పడుకోకూడదండి? శుభ్రంగా ఏదైనా తినేసి పరిగెని దేవుడు అప్పగించిన పనిది. ముస్నూరు ఈరోజు రావటానికి జగతకు పునాది వేయబడక మునిపే దేవుని ఏర్పాటు ఇది. దీన్ని నేను గౌరవించాలి. ఈ పనికి నేను నిలబడాలి. నేను దేవునికి దేవుడు నన్ను పిలిచినప్పుడు, నన్ను సమర్పించుకున్నప్పుడు ఆ పనిలో నేను నిమగ్నం అవ్వాలి. అక్కడ ఇంకేమి చూడకూడదు, సుఖం చూడకూడదు, సంతోషం చూడకూడదు, ఉండాలని అనుకోకూడదు. నేను బయలుదేరాలి, వెళ్ళాలి. నాకు ఏదో హోసలో చెప్పినప్పుడు, మీ ఇంతమందిలో ఒక్కడి వాక్యానికి పట్టుబడ్డా దేవుడు మహింపరచబడతాడు. ఆయన ఎలా చెప్పాడు, ఈయన ఎలా చెప్పాడు, మీ అయ్యగారి కానీ నేను గొప్పవాడిని చెప్పడం కాదండి, చెప్పడం కాదు. ఈ వాక్యం నీలో పనిచేయాలి. నేనేమండి చెప్పడానికి? గొప్ప వాళ్ళు ఉన్నారండి. ఆయన బాగా చెప్పాడు. ఏంటి ఆయన బాగా చెప్పాడు? ఆ వాక్యం నీలో ఏం పని చేసింది? వాక్యం నువ్వు ఏ విధంగా తీసుకున్నావు? వాక్యం ప్రకారం నడవటానికి నువ్వు తీర్మానం చేసుకున్నావా, చేసుకోలేదా? మళ్ళీ మామూలుగానే ఆడనీళ్ళ పొగిడేసి వెళ్ళిపోతున్నావా? పొగడతలు భూమి మీద దేవుడి దృష్టిలో పనిచేయవండి. పొగడతలు అవసరం లేదండి ప్రభుకి. వాక్యం ప్రకారం నడిచేవాళ్ళంటే ఇష్టమైన, వాక్యం ప్రకారం నడిచేవాళ్ళంటే ఆయనకి ఇష్టం. లోకములో ప్రభు మనని లోకములో నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కూడా ఈ లోకంలో ఉన్నాడు, కానీ లోకాన్ని ఏ మాత్రం లెక్క చేయాలి. లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని ఆయన లెక్క చేయాలి. అసలు జీవపు డంబం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నాడంటే ప్రభు తగ్గించుకొని. జీవపు డంబం అంటే ఏంటంటే హెచ్చించుకోవటం. నా పేరు చెప్పగానే నాకు ఎక్కలేని వైబ్రేషన్స్, నా పేరు చెప్పగానే తల ఎగరేయటం. నీ అంతటోడు లేడనగానే నన్ను, అమ్మో భలే ఉన్నారండి, మీ అంతటోడు లేరని అనగానే ఏంటి అంతటోడు లేడు ఏంటండి? అది జీవపు డంబం. అది తండ్రి వల్ల పుట్టింది కాదు. ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఈ లోకనాథుడు సాతానుగాడు వీటన్నిటిని తీసుకుని వచ్చి పెట్టి, ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు 40 పగలు 40 రాత్రులు సాతానుగాడు తీసుకెళ్ళి లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తాను, నువ్వు నాకు మొక్కు అంటే, ఇగో వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీ ప్రభువుని మొక్కి నువ్వు వెళ్ళావు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. నాకెందుకు ఈ లోకరాజ్యాలు? నేను లోకరాజ్యాల కోసం వచ్చానా? పిలిపి అడుగుతాడు గవర్నరు, నువ్వు రాజు అంటే, నేను రాజునే, నా రాజ్యం ఇక్కడ కాదు, నాది పై రాజ్యం, పైన ఉన్న రాజ్యం. ఈ లోక రాజ్యాలు కాదు, ఈ రాజకీయాలు కాదు, లోక రాజ్యాలు ఏది నాది కాదు, పైనున్న రాజ్యం నా రాజ్యం అని చెప్పాడు. నేను రాజుని కాదంట్లా. నువ్వు రాజు అంటే ఐ ఆమ్ ద కింగ్, నేను రాజునే అన్నాడు. కానీ ఈ లోక రాజ్యాలు నాయి కావు, ఈ లోకం నాది కాదు. పిలుపుకి అర్థం కాదు. ప్రియమైన దేవుని
దేవుని సేవలో ఉన్న మనం, దేవుని నమ్మిన మనం, దేవుని పాదాల దగ్గర జీవిస్తున్న మనం ఈ లోకమును వదిలిపెట్టాలి. లోకములోనే ఉన్నాము కానీ లోకముతో ఉండకూడదు. లోకములో ఉన్నాము కానీ లోకాన్ని విడిచిపెట్టి లోకము మనలోనికి రాకుండా చూసుకోవాలి. ప్రభు పాపాత్ముల దగ్గరికి వెళ్ళాడు కానీ పాపము అంటకుండా చూసుకున్నాడు. పాపాత్ముల దగ్గరికి ప్రభు వెళ్ళొద్దని చెప్పట్లా, పాపం అంటకుండా చూసుకోమని చెప్తున్నాడు. ఇది చేయాల్సిన పని. ఏమండి, ఎవరో మనుషులు చూస్తున్నారని భక్తి చేసి, మనుషులు చూస్తున్న సేవ చేస్తే ఆ సేవ ఫలించదండి. దేవుడు చూస్తున్నారని సేవ. మనుషుల గొప్ప కోసం, మనుషులు చూస్తున్నారని, మనుషుల మెప్పు కోసం వద్దండి. మనుషులు మెచ్చుకుంటే ఏంటి, మెచ్చుకోకపోతే ఏంటి చెప్పండి. నన్ను మీ అయ్యగారు మెచ్చుకుంటే ఏంటి, మెచ్చుకోకపోతే ఏంటి, నాకేంటి అవసరం? నన్ను దేవుడు ఏం చెప్పమన్నాడో చెప్పి వెళ్ళిపోతా నేను. నన్ను మెచ్చుకోవాల్సిన పని లేదు. నన్ను ఎవరు మెచ్చుకోవాలా? వాక్యం చెప్తుంది, ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకొని వాడు యోగ్యుడు కాడు. నేను మనుషుల దయను సంపాదించుకొనుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? ఇప్పటికి ఇంకా నేను మనుషుల దయ సంపాదించుకుంటే గనక నేను దేవుని దాసుని కాకయే. పౌలు గారండి, పౌలు గారండి సేవకు పిలవబడిన తర్వాత వెనక్కి చూడలా. ఆయనకున్న ఓడలు వదిలేశాడు. ఓడ ఒక్కొక్క ఓడ కొన్ని మిలియన్లు. అది ఓడ వదిలేశాడు, రోమ పౌరసత్వం వదిలేశాడు, డబ్బు వదిలేశాడు, మొత్తం వదిలేశాడు, సమస్తమును పెంటగా ఎంచుకుంటున్నాను అన్నాడు. నాకు ఏమి అక్కర్లేదు అన్నాడండి. బతికించే దేవుడు ఉండగా డబ్బు ఏంటండి? నాకు అర్థం కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. బతికించే దేవుడు ఉండగా నన్ను ఈరోజు మంచిగా చక్కగా భోజనం పెట్టడానికి అయ్యగారు అంతా రెడీ చేస్తారు. నాకేం తెలియదు అని ఏం చేస్తున్నాడు, శుభ్రంగా 1 గంటకు 2 పెట్టేస్తాడు. దేవుడు సిద్ధపరిచిన ఆహారం అది. నేనేం కష్టపడక్కర్లా, నేనేం సెంటర్కి వెళ్ళక్కర్లా, ఏం తేవక్కర్లా, ఏం చేయక్కర్లా, నేనేం చేయక్కర్లా. నా ప్రభు సిద్ధపరిచి ఉంచుతాడు. పనివాడు జీతమునకు పాత్రుడు. దేవుడున్నాడండి. దేవుడు లేకపోతే ఇదంతా లేదు అసలు. అన్నిటికీ ఆధారం, అన్నిటికీ మూలం, అన్నిటికీ సృష్టికర్త దేవుడే. దేవుడు లేకపోతే నువ్వెక్కడా, నేనెక్కడా, సృష్టి ఎక్కడా, ఈ పంటలు ఎక్కడా, ఎక్కడండి? ఈరోజు ఈ జీవితం క్షమించి వదిలేసిన జీవితం. అందరు చచ్చిపోయారండి. మనం ఎందుకు బతుకున్నాం తెలుసా? క్షమించి నీతో నిన్ను ఏదో చేయటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన క్షమించి వదిలేసిన జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేసి, ఎందుకు క్షమించి వదిలేసావయ్యా? నా కళ్ళ ముందు నాతో పాటు చాలా మంది చనిపోతా ఉన్నారు నాయన. నన్ను ఎందుకు బతికించావు? నన్ను ఎందుకు క్షమించావు నాయన? నా జీవితం నేనేం చేయాలి ప్రభు అని ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకుంటే నువ్వేం చేయాలో చెప్తాడు దేవుడు. మనిషి చెప్పక్కర్లేదండి, నేను చెప్పక్కర్లేదు, ఎవరు చెప్పక్కర్లేదు. ఈ లోకమును జయించాలి మనం. నా ప్రభు జయించాడు. శరీరాశ జయించాడు, నేత్రాశ జయించాడు, జీవపడంబాన్ని జయించాడు, సాతానుగాడిని జయించాడు, అనేక మంది పరిచయులు శాస్త్రులను జయించాడు. ప్రభు భూమి మీద మనిషిగా ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు తన జీవితంలో ఎక్కడా కూడా దేనికి లోబడలా. ఆయనకి ఇల్లే లేదు. నేను ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరీలు ఉన్నాయి, మనిషి కుమారుడికి తల వాల్చుకున్నట్టుకైనను ఇల్లు కట్టుకోవాలా దేవుడు. ఇక్కడ అబ్రహాం ఇక్కడ ఇల్లు కట్టలా. మీకు తెలుసో లేదో, ఎబ్రిల్ రాసిన పత్రిక. విశ్వాసులకు తండ్రి, విశ్వాసములో ఉన్న అబ్రహాము ఇక్కడ ఇల్లు కట్టలా, ఇక్కడ బిల్డింగ్ కట్టలా, గుడారములో డేరాలో ఉన్నాడు. ఎందుకో తెలుసండి? దర్శనం చూశాడు. పునాదులు గల పట్టణం నూతన యెరూషలేము పైన ఉంది, అక్కడ ఉంది. ఇక్కడ ఎందుకు నాకు ఇల్లు అని ఇక్కడ ఇల్లు కట్టలా. నువ్వు కళ్ళతో చూసేది ఏది నీది కాదు. మన కళ్ళతో చూసేది ఏది మనం చూడని పరలోక రాజ్యం, నిరీక్షణ, హోప్. అక్కడికి వెళ్ళాలండి. అస్సలు ఇక్కడ వాళ్ళం కాదు మనం, అక్కడ వాళ్ళని దేవుడు ఇక్కడ ఉంచి కొద్ది కాలం ఉండమన్నాడు. ఒక మనిషి భూమి మీద 969 ఏళ్ళు బతికాడు. తర్వాత 120కి తగ్గింది, తర్వాత 70, 80కి వచ్చింది కీర్తన గ్రంథం ప్రకారం. ఇప్పుడైతే మహాఘోరం. 18కి, 13కి, 12కి చచ్చిపోతున్నారు జనం. 13 ఏళ్ళకి పెళ్లి కాకుండా వయసు పిల్లలు గంజాయి తాగేసి, కొకైన్ తాగేసి. దేవుడు ఇంకేం తగ్గిస్తాడు ఆయుష్? కానీ అలా పెట్టుంచాడు. 80కి నుండి 100 ఏళ్ళ ఆయుష్ లేదు. కొద్ది కాలమే ఈ భూమి, కొద్ది కాలమే ఎక్కడ ఉంటాం మనం. డేట్ ఆఫ్ బర్త్ తెలుసు కానీ డేట్ ఆఫ్ డెత్ తెలియదు మనకి. ప్రవచనం తెలియదు మనకి. రేపు ఈ టైం వరకు ఉంటామో లేదో తెలియదు మనకి.
ఇది మనకు కాదు, అశాశ్వతమైన. ఇది అశాశ్వతమైనది, ఇదేది మన కాదు. ఇక్కడ ఆయన ఉండమన్నా పని కోసం ఉండి నిన్నుకి ఏ పని అప్పగించాడో ఆ పని నమ్మకంగా చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి లోకాన్ని జయించి తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కొద్దిమంది వ్యక్తుల్ని పరిశుద్ధ గ్రంథములో మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. యోబు గురించి మీకు చాలా విషయాలు తెలుసు, వినండి. తర్వాత చదువుదురు కానీ. యోబు 10 మంది పిల్లలు, వినండి అమ్మ. 10 మంది పిల్లలు, అయ్యగారు 10 మంది పిల్లలు, 7 కొడుకులు, ఆస్తి, చాలా ఆస్తిపరుడు. దేవుడు హెచ్చించాడు, చుట్టూ కంచేసేసాడు. రాజయ్య గారు చుట్టూ కంచి ఉంటుంది, రావాలంటే దమ్ము అసలు చాలా. లేకపోతే సేవ చేయగలమా, నిలబడగలమా, మాట్లాడగలమా? చంపి పడేస్తారు. రోజు మనం చంపడానికి తిరుగుతున్నారు జనం, కానీ దేవుడు ఊరుకోడు. వెంట్రుకే మత్తయి సువార్త అంత ఈజీ కాదండి. అలా అంటే బలవంతుడు బలహీనుడు ఎప్పుడో చంపేశాడు, డబ్బున్నోళ్ళు ఎప్పుడో చంపేశాడు. పొలాలకు వెళ్తే పనికి పొలాల్లోనే పొడిచి చంపేశాడు. చంపరు. దేవుడు ఓయ్ ఆ అమ్మాయి జోలికి వెళ్తే నీ సంగతి చూస్తానంటాడు. అప్పటికప్పుడే భయపెట్టేస్తాడు. ఒక డాక్టర్ గారు పనికిరాని ఒక ఆమె వస్తే ఎందుకు ఇలాంటిది చంపేద్దాం అన్నాడు అంటాడు. వెంటనే దేవుడు మాట్లాడు, నువ్వు గిన్నె ఆమెను చంపితే ఈ మెట్లు దిగేసాక నువ్వు చచ్చిపోతున్నావు. తేలిక కాదండి మనిషిని చంపటం. భయపడకూడదు సేవల. భయపడతా సేవ చేయాలి. యోబు చుట్టూ కంచేసాడు, 10 మంది పిల్లలు, ఆస్తి. వీడు సాతాను గడి కుళ్ళు పుట్టింది. ఇంత ఆస్తిపరుడు, 10 మంది పిల్లలు, దేవుడు నమ్ముకున్నాడు, ఈయన లేపేద్దాం అనుకున్నాడు. సాతాను గడి తిరుక్కుంటా వెళ్ళాడు. ఏంటి వచ్చామన్నాడు దేవుడు. ఏం లేదు, గాల్లో తిరుక్కుంటా. చివరికి ప్రభువు కూడా ఈయన గురించి చెప్పాడు. భూమి మీద నా సేవకుడని యోబు సంగతి నీకు తెలుసా? ఈడు అసలే కక్ష కట్టేసాడు. మళ్ళీ ఈయన ప్రభువు కూడా ఈయన గురించే చెప్పాడు. ఇంకెంత బాగుందో చూడండి. అప్పుడు ఆడన్నాడు, ఒట్టిగా అంత గొప్పవాడయ్యాడా? నువ్వెంత దీవించావు, నువ్వెంత ఆస్వాదించావు, చుట్టూ కంచేసి పడేసావు. ఎవడు వెళ్ళకుండా నేను వెళ్ళకుండా నేను వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి వెనకొచ్చేస్తున్నాను. షాక్ కొట్టేస్తుంది నాకు. కరెంటు తీగలండి. దేవుడు కంచేస్తే షాక్ కాదు కదా, దగ్గర కూడా వెళ్ళలేం. మీకు ఎలీషా ఉదంతమే పెద్ద ఉదాహరణ. ఎలీషా చుట్టూ వాడు పెట్టేశాడు సిరియారాజు సైన్యాన్ని, అంతకన్నా పెద్ద సైన్యాన్ని రాజుగారు. ఏంటి జయించేది? ఏమండి, ఎలీషా చుట్టూ సిరియారాజు ఎంత సైన్యాన్ని పెట్టాడండి రాజుల గ్రంథంలో మీరు చదివితే. వీడు భయపడ్డాడు, ఎలీషా ఉన్న పనోడు గేహజీ. అప్పుడు ఎలీషాను వీడి కళ్ళు తిరుగునాయన. వీడికి ఎప్పుడు ఈ లోకం చూడటమే, లోకాన్ని చూసి మోసపోతున్నాడు ఈ గేహజీ. అసలు ఏం పెట్టావో చూపి ఆయన కళ్ళు తిరుగువాడు అనగా నేత్రాలు, ఆత్మనేత్రాలు తెరిస్తే అప్పుడు కనపడింది. చుట్టు పెట్టేశాడు, షాక్ కొట్టేస్తున్నట్టు అయిపోయింది. సాతాను గడు రాలేకపోయాడు. నా సేవకుడైన యోబు సంగతి నీకు తెలుసా అని చెప్తూ ఒక మాట అంటాడు అక్కడ యోబు గురించి. క్యారెక్టర్ యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడు తనమును విసర్జించిన వాడు, అతని వంటి వాడు ఎవడు భూమి మీద లేదని చెప్తాడు. చదవండి ఆ మాట. యోబు గ్రంథం 3వ అధ్యాయమా 2వ అధ్యాయం? 2వ అధ్యాయం 7వ వచనమా? నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద. ఏమన్నాడండి? భూమి మీదే అతను అంటాడు. పిల్లలు తప్పు చేశారేమని పిల్లల కోసం వచ్చి ప్రార్థన చేసేవాడండి. నా బిడ్డలు ఏం తప్పు చేశారని ఆయన, నా బిడ్డలను ఒకసారి క్షమించున్నాయని. పెద్దోడేం చేశాడు, చిన్నోడే అలా పా. ఎంత నీతిమంతుడు! నీతిమంతుడు కాకపోతే దేవుడు చెప్తాడండి? సాతాను గడు చెప్పాడు. ఒట్టిగా ఏడా ఒకసారి కంచి తీయమండి.
ఫస్ట్ ప్రభు చెప్పింది ఏంటంటే, కంచె తీస్తా వెళ్ళిపో, నువ్వేమన్నా చెయ్యి, యోబు దగ్గరికి వెళ్ళొద్దు అంటాడు. యోబు దగ్గరికి రాడు. వచ్చేసింది సాతాను. ఎందుకు? యోబు ఇంటి చుట్టూ ఉన్న కంచె తీసేసి 10 మంది పిల్లలు వాళ్ళ అన్న ఇంటి దగ్గర డైనింగ్ టేబుల్ మీద అన్నం ఏంటంటే బిల్డింగ్ కూలి చచ్చిపోయారు. 10 మంది పిల్లలు ఒకేసారి చచ్చిపోయారు. ఆస్తి అంతా ఏమైపోయింది అయ్యగారు? మొత్తం పోయింది. బికారుడైపోయాడు. ఏమన్నాడు తెలుసండి యోబు? యెహోవా ఇచ్చెను, నేను పుడతా తెచ్చానా? దేవునికి స్తోత్రం చెప్పండి. వినండి, దయచేసి వినండి. నేను కొంచెం డిస్టర్బెన్స్ చేశాను. వచ్చిన వాళ్ళు ధైర్యం కూర్చోండి దయచేసి, ప్లీజ్ కొంచెం వినండి. ఇంకా ఓకే, నాకు వెళ్తాడు. పుడతా తెచ్చానా? ఇంత బొడ్డోడి మా అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చి పెరిగి పాలు తాగి పెద్దోడు అయిపోతే నాకు కొద్ది వయసు వచ్చాక నా భార్యను దేవుడు ఇచ్చాడు. మా ఇద్దరిని దేవుడు ప్రేమించి గర్భఫలమే హోజు బహుమానం అని 10 మంది పిల్లలు వరుసగా ఇచ్చేశాడు. ఆస్తి నేను అడిగానా? దేవుడే ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు, అయ్యగారు ఆయన అన్నమాట, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం కూడా అండి ప్రభు మేలు చేసినప్పుడేమో పొగిడి, మనకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ప్రభుని తిట్టకూడదు. ఏం చేసినా ఆయన ఇష్టం. నువ్వేం చేయగలవు చెప్పు? మనం ఏం చేయగలం? మన ప్రాణాన్ని మనం ఇలా గట్టిగా ఉండు ప్రాణం అంటే ఉండదు. ఆయన ఉంచితే తప్ప లేచిపోతుంది దెబ్బకి. సెకండ్లో 2 సెకండ్లు 3 సెకండ్ల లోపే చచ్చిపోతాం. నిమిషం కూడా పట్టదు ప్రాణం పట్టదు. ఇది ఎటు వెళ్ళిపోతా కూడా తెలియదు. ఇక మనిషి నిర్వీర్యం అయిపోతాడు. దేవుడు ఆ ప్రాణాన్ని అలా ఉంచబట్టి మనం బతుకుతున్నాం. దేవునికి స్తోత్రం. మొత్తాన్ని లేపేశాడు. యోబు 10 మంది పిల్లలను చూసి అస్సలే ఆడవలేదండి. నా బుజ్జోడా, నా కన్నోడా, నా చిన్నోడా. ఏబు పిల్లల కంటే దేవుడి మీద ప్రేమ. అబ్రహాముకి ఇస్సాకు కంటే దేవుడి మీద ప్రేమ. పరీక్ష చేసిన నిలబడ్డాడు అబ్రహాము. కొడుకు కంటే, కుటుంబము కంటే, ఈ లోకము కంటే, నీ ఆస్తుల కంటే, నీ ఇల్లు కంటే. కొంతమంది ఇల్లు చూసి మురిసిపోతారు, తిరుగుతూ ఉంటారు. ఈ మధ్య రీసెంట్గా తణుకులో భీమవరంలో ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాడు. 75 లక్షలు. ఇప్పుడు పెద్ద 75 లక్షలు అంటే పెద్ద విలువ లేదులేండి. గృహప్రవేశం చేశాడు. 2000 మందికి భోజనాలు పెట్టాడు. ఆ రాత్రి అదే ఇంట్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇది అపశకునం, ఈ ఇల్లు మంచిది కాదని ఆ శవాన్ని వాళ్ళు ఇచ్చేసేసి ఆ ఇంటికి తాళం వేశారు. ఇప్పటికీ ఆ ఇల్లు అలాగే ఉంది, బూజు పెట్టిపోయింది. ఇల్లు చూసి మురుచుకుంటారు చాలామంది, పిల్లలు చూసి మురుచుకుంటారు. దేవుడిని అసలు వదిలేస్తారు. పిల్లలిచ్చిన దేవుణ్ణి మహిమపరచరు. కానీ యోబు తీసుకెళ్ళిపోండి పడే. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకెళ్ళి, యెహోవా నామమునకే మహిమ. దేవుడు ఒక్క మాట అనలేదండి. దేవుడు అన్యాయం చేశాడని కానీ, దేవుడు ఎందుకు నాకు ఈ బాధ పెట్టాడు, దేవుడు ఎందుకు ఇచ్చాడు, నాకు అసలు ఎందుకు తీసుకున్నాడు, ముక్కు పచ్చలారిన పిల్లలు, అయ్యో నా పిల్లలు నా కళ్ళ ముందు చచ్చిపోతే నేను చచ్చిపోయినా బాగుండు. ఏమి ఎడతామండి మనం? తెలుసా మీకు ఏమి ఎడతారు? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. నేను పోయినా బాగుండు, నా పిల్లలు బతికితే. పిల్లలు బతికి ఏం చేస్తాను నువ్వు పోతే? దేవుడు అన్నిటికీ ఆయన న్యాయాధిపతి, న్యాయకర్త. ఎవడెప్పుడు చంపాలో, ఎవడెప్పుడు ఉంచాలో నీకు బాగా తెలుసు. ఆయనకి నువ్వు చెప్పేదేంటి దేవుడికి? అసలు నువ్వు చెప్తే వింటాడా? నీ మాట తీసుకుంటాడా? నీ ఆలోచన తీసుకుంటాడా? నీ సలహాలు తీసుకుంటాడా? ఏమల్లా పోతే పోయింది అనుకున్నాడు. అంటే మళ్ళీ వెళ్ళింది సైతాన్ని. ఏంటి మళ్ళీ వచ్చావు? అసలు వదులుతున్నాడా నిన్ను? 10 మంది పిల్లలు, ఆస్తి మొత్తం పోతే ఇంకా దేవుడు అన్నాడు. ఇప్పుడు ఏమంటావు? నీ కళ్ళు ఇంకా చల్లబడలేదా? నీ కళ్ళు ఇంకా మళ్ళీ ఇంకొకసారి వెళ్తాను. మళ్ళీ వెళ్ళు. యోబు ప్రాణం మాత్రం తీయటానికి నీకు అధికారము నేను ఇవ్వట్లేదు. మన ప్రాణం తీస్తే దేవుడు తీయాలి కానీ ఎవడి వల్ల కాదండి. నమ్మినోడు దేవుని స్తోత్రం చెప్పండి.
దేవుని స్తోత్రం చెప్పండి. ఏ రోగము చంపదు, ఏ క్యాన్సర్ చంపదు నిన్ను. ఏ క్యాన్సర్ కానీ, ఏ గుండె జబ్బులు కానీ, ఏ షుగర్ కానీ నిన్ను చంపదు. నాకు 18 ఏళ్ళు షుగర్, అలా ఉంటుంది అంతే. అది పౌలు అన్నాడు, ఏమన్నాడు? నాలో ముళ్ళు ఉంది నాయనా అని 3 సార్లు ప్రార్థన చేస్తే ఉన్నాయి పౌలు, నా కృప నీకు చాలులో. ఏమైతే నీకు షుగర్, నీకు ముళ్ళుంటే నేను చూసుకుంటా. నీకు ఆ ముళ్ళు గిల్లు, నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడు అన్నాడు పౌలు. ఏమండి, ఏం పౌలు అండి అసలు. పౌలు గారు పత్రిక 14 చదువుకుంటే చాలండి, పరలోకానికి వెళ్ళిపోతాం. చదవక బైబిల్ చదవక. మళ్ళీ వచ్చింది, దేవుడే ఉన్నాడు, ప్రాణం తీయొద్దని. ఏం చేసిందో తెలుసండి? మీరు విశదీకరించి కొంచెం లోతుగా ధ్యానం చేసి ఆ నిఘంటువుల ఈ రిఫరెన్స్లో చూస్తే 120 రకాల క్యాన్సర్ పెట్టింది. తల నుంచి అరుకాలు దాకా క్యాన్సర్ పుళ్ళండి. ఎట్ట జావడో చూస్తాను. చంపొద్దన్నాడు కదా, నేను కురుపులు పెట్టేస్తాను, చంపేస్తా, చూద్దాం వాళ్ళు దాన్ని దేవుడు ఎలా చేస్తాడో చూద్దామని. అది ఎంతగా భయంకరంగా రోగం అసలు సాతాను కూడా ఎలా పెడతాడో తెలుసా అండి? దేవుడు కనుక అవకాశం ఇస్తే మనని ఎంత టార్చర్ పెట్టేస్తాడనండి. పడక నుంచి లేవనేడండి. ఏంటమ్మా, ఎవరమ్మా ఇలా పడుకున్నారు? మా నాన్నగారండి 3 సంవత్సరాల నుంచి ఇలా పడుకున్నారండి. 3 సంవత్సరాల నుంచి పడక మీద ఉన్నారండి మా నాన్నగారు. పడుకోబెట్టేస్తుంది సైతం, తెలుసా మీకు? ఏంటమ్మా జబ్బు? నరాలు బలహీనత అండి. లేవలేడండి, నిలబడలేడండి, కూర్చోలేడండి, ఇదే పట్టుకోలేడండి, ఏమి కూడా నరాలు పనిచేయవండి. పెట్టేస్తాడు సాతాను. ఒక ఆమెను 18 ఏళ్ళు లేవకుండా వంచేసాడండి. ఒక ఆమె వంగే ఉంది, పైకెక్కింది సైతం, నిలబడి నడవలేదామా. దేవుడు కనికరించి ఆమెను చూసి సాతాన్ని ఎల్లగొట్టాడు ప్రభు భూమి మీద. ఇప్పుడు మొత్తం కురుపులు, జుట్టుకి క్యాన్సరు, తల క్యాన్సరు, బొమ్మతల క్యాన్సరు, ఈ పైన రెప్పల క్యాన్సరు, లోన గుడ్డు క్యాన్సరు, ముక్కు క్యాన్సరు, ముక్కు లోపల పెదాల క్యాన్సరు, పళ్ళ క్యాన్సరు, నాలుక మీద క్యాన్సరు, కింద గడ్డానికి క్యాన్సరు, చెవులు క్యాన్సర్, ఇలా లెక్కేసుకుంటూ కిందకి వెళ్తే 120 రకాలు. గోసిగుడ్డ పెట్టుకొని ఇంట్లో పడుకోలేక బూడిద పోసుకొని బూడిదలో కూర్చొని చిన్న పెంకు తీసుకొని ప్రభువా 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 వదల్లా. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువా 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 ఎందుకు పెట్టావు నాయనా? అనుభవిస్తాను నాయనా, నువ్వు దేవుడు ఉన్న దేవుడు, నేను అనుభవిస్తా. నీకు తెలుసుగా ఎందుకు పెట్టావు? సర్లే నాయనా, అనుభవిస్తా. నాకెందుకే వచ్చింది ఈ రోగం? వాళ్ళకి రోగం రాలేదేంటి? మన చర్చిలో నాకే వచ్చిందేంటి రోగం? వాళ్ళకి రాలేదేంటి? నీకు అనవసరం, నువ్వు అనుభవించంతే. దేవుడికి తెలుసు అక్కడి నుంచి నిన్నేం చేయాలో దేవుడు తెలుసు. నీకు తెలియదు, అక్కడ నీకు భవిష్యత్తు తెలియదు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఎరిగిన దేవుడు నిన్ను ఒక ప్రణాళికతో భూమి మీదకి పంపించిన దేవుడు. ఆయనకు తెలుసు నువ్వు అనుభవిస్తే ఆశీర్వాదాన్ని చూస్తావు. నువ్వు గనక సణుగుళ్ళు గోనుగుళ్ళు రకరకాలుగా నాకే ఎందుకు వచ్చింది చర్చిలో, నన్నే ఎందుకు ఇలాగ చేశాడు, నా గురించి అయ్యగారు ప్రార్థన చేయట్లా, ఇవన్నీ నాన్ సెన్స్ మాటలు ఇవన్నీ కూడా అనుభవించు. ఒక ఆమె చర్చికి రెగ్యులర్గా వస్తుందండి. ఆమె పేరు మరియమ్మ గారు. 60 సంవత్సరాలు, భర్త చనిపోయాడు, పిల్లలు లేరు, విధవరాలు, ఒక్కతే ఉంటుంది. ఫస్ట్ వచ్చి కూర్చుంటుంది. అయ్యగారికి ఏదన్నా సమర్పణ అంటే ముందే ఇచ్చేస్తుంది. తనకున్న చిన్న జీవితంలో చాలా సమర్పించుకుంటుంది. ఆ విధవరాలు కనుక ప్రభు ముందు ఆ ఉన్న 2 కాసులు వేసేసినట్టు. ఒకరోజు ఆమె పనికి వెళ్ళింది, కరువు పనికి. ఇలాంటి ఎండాకాలం నిప్పొచ్చి ఆమె పాకంతా తగలబడింది. ఇంట్లో పెట్టుంది, చాప ఉంది, 2-3 గిన్నెలు ఉన్నాయి, అవి తగలబడ్డాయి. పెట్టులో బైబిల్ ఉంది. ఆమెకు ఎవరో చెప్పారు, మరి అమ్మ నీ ఇల్లు తగలబడిపోతుంది, తొందరగా వెళ్ళి అంటే పాపం ఆమె ఎంత వచ్చినా అంత తగలబడ్డాక వచ్చింది. వచ్చి ఆమె చేసిన పని ఏంటంటే పెట్టి తీసి బైబిల్ చూసుకుంది. బైబిల్ తగలబడలా. మొత్తం డబ్బులు అన్నీ కాలిపోయినాయి, చీరలు కాలిపోయినాయి, అన్నీ కాలిపోయినాయి. సర్లే అయ్యా ప్రభా ఏం చేస్తాం, నిప్పొచ్చి పడింది అనుకుంది. ఏం మాట్లాడలా. అందరూ అన్నారు దేవుడు అన్యాయం చేశాడు, ముసలిదానికి పాక కూడా పోయింది, అసలు చర్చికి ఆమె ముందు వస్తుంది, ఎప్పుడు దయ్యగారికి ఎప్పుడు డబ్బులు ఇస్తుంది, ఇలాంటి ఆమెకి దేవుడు అలా చేయొచ్చా, ఎవడు పాకన్న గాలిందా, ఆమె పాకే గాలిపోయింది అని ఏం అన్నారో ప్రభుని. ఏం అన్నారు? నోటి దూల. నోరండి ఎంత మాట్లాడుకుంటూ ఉంటే అంత మంచిదండి. సైలెంట్గా ఉన్నోడే మంచోడు. నువ్వు నోరు తెరిస్తే కంపు.
అందుకని మాట్లాడకూడదు. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. జరిగిందండి చెప్పనా? జరిగింది. ఏమండి ఎమ్మెల్యే గారు, ఏమండి ఎంఆర్ఓ గారు, ఒక ముసలమ్మ మరియమ్మ ఇల్లు కాలిపోయిందండి. ఆ ముసలిదానికి ఎవరు లేదండి, భర్త లేడు, పిల్లలు లేరు, ఏకాకండి, ఒకసారి రండి అంటే పెద్ద పెద్ద కార్లు వేసుకుని మరియమ్మ ఇంటికి వచ్చేసారు. ఏమేనండి మరియమ్మ? అయ్యా నేనేనయ్యా. రే ఎంఆర్ఓ గారు ఎక్కడ? ఎండి గారు నేనేనండి. ఏమకి 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బిల్డింగ్ కట్టండి ముసలమ్మకి. ఏరా తీసురండి బియ్యం, చీరలు, ఉప్పులు, పప్పులు అన్నీ. నాలాంటాడు ఆడు ఈడు మొత్తం మరియమ్మకి 2 బీరువాళ్ళని చీరలు వచ్చింది. ఆమెకుందే 3 చీరలు, గాలిపోయిన చీరలు 3, కట్టుకోలేని చీరలు ఎత్తే మొత్తం చర్చిలో పంచిపెట్టింది. అయ్యారు ఏమనుకున్నారండి దేవుడు అంటే? 5 లక్షలు పెట్టి బిల్డింగ్, డబుల్ బెడ్రూమ్. అసలు ఒక దూరి ఆ పాకలోకి వెళ్ళటమే మరి అమ్మకి కష్టం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేశారు. ఇప్పుడు నీకు సంతోషమేనా ముసలమ్మ? ఆ ఇల్లు కలిపితే కొత్త ఇల్లు వచ్చిందా? నా దేవుడు ఇచ్చాడు. ఏంటో ఎమ్మెల్యే గారితో అన్నమాట ఏంటో తెలుసా? మీ అందరు ఇచ్చాడు అల్లా. నా దేవుడు ఇచ్చాడు. దేవుడేలే కానీ బాగుందా అలా అన్నాడు. బాగుంది. ఇల్లు చూసి మురుసుకోలే, ఇంట్లో ప్రభువుని ప్రతిష్ఠించుకుంది. 2 బెడ్రూముల్లో చిన్న బెడ్రూములో చిన్న మోకాళ్ళేసి ప్రార్థన చేసుకుంది. కీడు వెనక మేలు దాచే దేవుడు, నష్టం వెనుక లాభం దాచిపెట్టే దేవుడు. నీకేదో జరుగుతుందంటే నువ్వు పైకి వెళ్తున్నావు అని అర్థం, చచ్చిపోతున్నావు అని అర్థం కాదు. నీకు రోగం వస్తే చచ్చిపోతున్నావు అని అర్థం కాదు. రోగం వస్తే ఇంకా ప్రభువుని బలంగా ప్రార్థన చేస్తున్నావు అని అర్థం. రోగం రాకపోతే నువ్వు ప్రార్థన చేస్తావేంటి? ఎందుకు చేస్తావు? శుభ్రంగా తిని పడుకుంటావు. రోగం లేనివాడు ఏం చేస్తాడు? నీకు రోగం పెడితేనే ప్రార్థన చేస్తావు. ఆ కురుపులతో పోరాడుతూ తన 3 స్నేహితులు వచ్చినప్పుడు ప్రార్థన చేశాడండి. దేవుడు తన యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకొని, తన సమర్పణ జ్ఞాపకం చేసుకొని, ఆ కురుపుల నుంచి మధ్యలో భార్య వచ్చి ఒక మాట అంటది. ఎందుకయ్యా ఇంకా దేవుడు? యోబు భార్య వచ్చి ఏమన్నా తెలుసండి, చాలా భక్తిపూర్రాలు ఆమె కూడా. ఆమె తక్కువ అంచనా వేయడానికి లేదు, కానీ ఆ బాధ అలా ఉంది. భర్త పడుతున్న బాధ ఇంట్లో పడుకోలేదండి. బూడిదలో కూర్చొని చిల్ల పెంకులు పెట్టి గీక్కుంటుంటే భార్యకి ఎలా ఉంటుంది? భార్య వచ్చింది, ఎందుకయ్యా యోబు, ఏముంది ఇంకా, అంత అయిపోయింది కదా. ఆ దేవుణ్ణి తిట్టి, దేవుణ్ణి దూషించి చచ్చిపోమంటే యోబు అన్న మాట, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. దేవుడు మనకు మేలు చేస్తే ఆహా దేవుడు, ఓహో దేవుడు, అమ్మో 3 కార్లు ఇచ్చాడు, ఈ బిల్డింగ్లంతా నాదే, ఈ ముసునూరంతా నాదే అంటే నీకు అన్ని ఇస్తే ఆహా దేవుడు, ఓహో దేవుడు. నిన్నేమైనా చేస్తే దేవుడు మంచోడు కదా? దేవుడు మంచోడు కదా? అంటే ఎప్పుడు నీకు మేలే చేయాలి, ఎప్పుడు నీ నోటి నిండా నీ చేతి నిండా డబ్బులు ఇవ్వాలి, అప్పుడు మంచి దేవుడు. నువ్వేమనుకుంటే జరిగితే మంచి దేవుడు, నువ్వేమనుకుంటే జరగకపోతే మంచి దేవుడు కాదా? జరిగినా దేవుడే, జరగకపోయినా ఏదైనా దేవుడే. ఏం మాట్లాడండి భార్యతో యోబు అంటే వండర్ఫుల్ మ్యాన్ అండి. దేవుడు అన్యాయం చేశాడని కానీ, దేవుడు పాపం చేశాడని కానీ, దేవుడు బాధ పెట్టాడని కానీ అస్సలు తన నోటితో ఒక మాట అంటాడు. అదండి జయించడం అంటే, అదండి లోకంలో నిలబడటం అంటే, అదండి ప్రభుత్వం ఉండటం అంటే. తన 3 స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా తన క్షేమస్థితిని మరలా ఇచ్చాడు యోబుకి. మళ్ళా ఆరోగ్యం ఇచ్చి, మళ్ళా ఆయుష్ ఇచ్చి, మళ్ళా దేవుడు నిలబెట్టి, అదే భార్యతో మళ్ళా 10 మంది పిల్లలు, పోయిన ఆస్తి డబుల్ ఇచ్చి, 140 సంవత్సరాలు బతికించి, 4 తరాలు చూపించి, అప్పుడు దేవుడు యోబుని తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గొప్ప దేవుడు అండి. జయించాల లోకాన్ని. నిలబడ్డాడు, డబుల్ ఆశీర్వాదాలు చూశాడు. 10 మంది పిల్లలు చచ్చిపోతే 10 మంది పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. ముసల్దానికి పిల్లల్ని ఇస్తాడు. 90 సంవత్సరాల శారాకి, 100 సంవత్సరాల అబ్రహాముకి దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. ఏంటండి తక్కువ అంచనా? దేవుడిని తక్కువ అంచనా. దేవుడిని నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం కదండి. అస్సలు ఈ మొత్తాన్ని తీసేసి దేవుడితో ఉంటే మొత్తాన్ని నీ కాళ్ళ కింద పెడతాడా? కాళ్ళ కింద సాతాను కానీ శీఘ్రముగా చితక దొక్కిస్తాడు నువ్వు కనుక దేవుడితో ఉంటే. నువ్వు ఈ దయ్యాలతో, ఈ పిచ్చివాడితో, వచ్చినవాడికల్లా భయపడిపోయి దేవుడికే భయపడి ఇంకెవడికి భయపడి.
నువ్వు దేవుడిని మహింపరచడం దేవుడు చూస్తాడు, గుర్తుపెట్టు. నువ్వు మనుషులకు లోబడుతున్నావో, మనుషుల మాట వింటున్నావో, ఇంట్లో వణికిపోతున్నావు, అన్నీ చూస్తాడు. దేవుడికి తప్ప నువ్వు దేనికి లొంగకూడదు, దేవుడికే లొంగ. యోబు జయించాడు. ఈ 10 ఆ 10 యోబు భార్య మొత్తం 22 మంది అక్కడ ఉన్నారు. రేపు మనం కూడా పోతాం, అక్కడ చూస్తాం యోబుని. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం కూడా రేపు అక్కడికి వెళ్ళిపోతాం, ఇక్కడ ఏం ఉంటాం మనం. ఇదంతా ముసునూరే, నీది కాదు. నువ్వు చూసేది ఏది నీది కాదు, నీ ఇల్లు నీది కాదు, నీ పిల్లలు ఏది నీది కాదు. పోయిందమ్మా, ముసలం పోయిందా, అయ్యా తీసుకెళ్తున్నారా, తీసుకెళ్ళి ఉంచుతారా పోయిందాన్ని. యోబు జయించాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఇది మూలవాక్యం, ప్రకటన 3:21. జయించాలా? రేపు ప్రభు దగ్గర సింహాసనం మీద కూర్చోవాలండి మనం. 2 ఆయన మొత్తం అన్నలంతా పగబట్టి ఇష్మాయిలుకి అమ్మి పోతీఫర్ ఇంటికి వెళ్ళిపోయాడు. స్టోరీ మీకు తెలుసు, నేను షార్ట్ కట్లో చెప్పేస్తాను. జోసెఫ్, ఇంగ్లీష్లో యోసేపు. అంటే వండర్ఫుల్ క్యారెక్టర్ అండి. 17 ఏళ్ళు వయసు. ఎంత అండి? ఎట్ ద ఏజ్ ఆఫ్ 17లో జరిగింది ఇన్సిడెంట్. వాళ్ళ నాన్నకు వచ్చి అన్నలు ఏం చెప్పారు తెలుసా? దుష్ట మృగము తమ్ముడిని చంపేసింది, ఇదిగో తమ్ముడు బట్టలని రక్తంలో ముంచి ఇచ్చారు. తండ్రి ఏడ్చాడు, తల్లి ఏడ్చాడు. 2 కళలు వచ్చినాయి. 2 కళలు అలా పట్టుకున్నాడు యోసేపు. 2 కళలు, 2 దర్శనాలు వచ్చినాయి ఆయనకి. మొత్తం బ్యాచ్ అంతా ఆయనకి నమస్కారం పెడుతున్నారు. ఈయన పన నిలబడితే ఆయన పనులన్నీ, మిగతా పనులన్నీ 11 మంది ఆయనకి నమస్కారం చేస్తారు, సాగిల పడతారు. సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు ఈయనకి సాష్టాంగ పడుతున్నట్టు కలొస్తే అన్నలకు చెప్పాడు, తల్లిదండ్రులకు చెప్పాడు. ఎరా మమ్మల్ని వెళ్తావా? తెలియదు డాడీ, దేవుడిచ్చాడు డాడీ, వెళ్తానే అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడిచ్చాడో, దేవుడిచ్చింది జరిగి తీరుద్ది. నాన్న కానీ, అమ్మ కానీ, ఇంకోళ్ళు కానీ. నా భార్య, మా పాస్టమ్మ గారు వచ్చారు. మా చిన్న కొడుకు బాగా ఉన్నతమైన స్థితిలో ఉండి మమ్మల్ని కూడా కూర్చోబెట్టి చేయాలని ఆ ఆశ. ఏమో దేవుడు తీర్చడానికి ఉందా? ఏమండి, చేయడానికి ఉందా? ఎలా ఇక్కడ ఒక్క విషయం గురించి నేను యోసేపుని తీసుకున్నా, ఎలా జయించాడు అన్నదాన్ని. పోతీఫర్ ఇంటిలో ఇల్లు మొత్తం అక్కడున్నదంతా పోతీఫరు నమ్మి యోసేపుకు తాళాలు ఇస్తాడు. అంటే మొత్తం చూసుకోమంటాడు. వినండి, మొత్తం చూసుకో యోసేపు, ఇదంతా నువ్వే చూసుకో అని చెప్తాడు. అంతా చూసుకుంటాడు, నమ్మకంగా ఉంటాడు యోసేపు. జరిగింది ఏంటి అంటే, అక్కడ పోతీఫర్ భార్య ఇంట్లో ఉంటుంది. ఉండి యోసేపు అందగాడు, ఇందాకే చెప్పాను, యోసేపు అందగాడు, రూపవంతుడు, వయసులో ఉన్నాడు. ఇక్కడికి అంతా ఒక 17 అంటే ఒక 4, 5, 7, 22, 23 వేసుకోండి, లేదా 25, 65 వేసుకోండి. యోసేపు మేడం గారు, మా ఆయన ఇంట్లో లేడు, ఆయన మీద కన్నేసింది యోసేపు. కాబట్టి నాతో ఇలా చేయాలి అని వేరేగా మాట్లాడుద్ది. అప్పుడు యోసేపు అంటాడు, అన్నీ నాకు ఇచ్చాడు, నిన్ను నాకు ఇలా, నువ్వు ఆయన భార్య, కాబట్టి నీతో నాకు పని లేదు. అక్కడ మంచి మాట యోసేపు మాట్లాడు, చూడండి, ఆదికాండం 30. ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నేను దేవుని దృష్టికి, ఆ మాట ఉంటుంది చూడండి, ఆదికాండం 39. హోసన చూడు 9. ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవుని దృష్టికి నేనే, ఎంత రిఫరెన్స్ అది? 9, ఆదికాండం 39:9 అండి, నోట్ చేసుకోండి. కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవుని దృష్టికి నేను ఎలాగ విరోధిని అవుతా? నేను, మీ ఆయన లేడు కరెక్టే, మీ ఆయన లేడని నువ్వు మాట్లాడుతున్నావు, ఓకే, నేను కాదంట్లా, కానీ దేవుడు ఉన్నాడు ఇక్కడ.
ఎవరున్నారండి? మన దేవుడు ఏంటండి? మన దేవుడు ఎవరు? చూచుచున్న దేవుడు. ఎవరండి? చూచుచున్న దేవుడు. ఇక్కడ దేవుడు ఉంటాడండి, మధ్యలో ఉంటాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవిస్తారో వాక్యం ఏం చెప్తుంటే ఆడు మధ్యలో ఉంటాడు. ఒక ముగ్గురు రాగానే మధ్యలో ఉండి అన్నీ చూస్తాడు. అందుకని చర్చికి ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఆయనే వెల్కమ్ చేసి కూర్చోబెడతాడు. తెలియక పిచ్చోళ్ళు లేటుగా వచ్చి ఇంకా అయిపోయిందా ఉందా అని తొంగి తొంగి చూసుకుంటూ వస్తారు. అయ్యగారు ఇంకా ఆ శివర ఆశీర్వాదం వేయలేదులే కానీ వెళ్దాం పా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ బిడ్డలందరూ దీవించు. అప్పుడు రాదు నీకేమో ఆశీర్వాదం, ఫస్ట్ వచ్చినోడు కొత్త అని ఆస్వాదించేది రాజుగారు కాదు. ఎవరు? దేవుడు ఆయనలో ఉండి దేవుడు పలికిస్తాడు ఆ మాట. మీ పాస్టర్ గారు కాదు, మీ పాస్టర్ గారు కాదు, నేను అంతకన్నా కాదు. పాస్టర్ గారి చేతిలో పాస్టర్ గారి నోట్లో ఏముండదు, దేవుడు ఆయన నోట్లో మాటలు పెడతాడు. పాస్టర్ గారి చేతిని దేవుడు బలపరుస్తాడు. చేయను నేను, నాకొద్దు, పగబట్టేసింది. ఎట్లా చేయడో చూస్తాను. వాళ్ళు ఆయన లేనప్పుడు ఆమె చొక్కా అన్నీ చింపేసుకొని ఒక ఆమెకున్న ఒకటి ఆయన యేసు మీద పడేసి మొత్తం గోల చేసింది. కానీ యేసు నిలబడ్డాడు, లోకాన్ని జయించాడు. తన శరీర కోరికను ఎవరికి ఉండదండి కోరిక? చెప్పండి నాకు. ఈయనేం ట్రై చేయాలి, ఆమె రమ్మంటే ఏమన్నా అసలు ఎవడికి ఉండదండి. యేసు జయించాడు అక్కడ. నాకు వద్దు, నువ్వు ఆయన భార్య, నువ్వు నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. నాకు మీ ఆయన లేకపోతే దేవుడు లేడు అక్కడ, నేను చేయను. ఏం జయించాడండి యవ్వనస్తుడు, ఏం జయించాడండి యవ్వనస్తుడు. వండర్ఫుల్ మ్యాన్ అండి యేసు. ఇది కావాలి ప్రభు. నా ప్రభు వ్యభిచార స్త్రీ దగ్గర ఉండి ఆమెతో అన్న మాట చెప్పనా? అమ్మా నీ మీద ఎవరు రాయలేదా? నిన్నెవరు రాళ్ళతో కొట్టలేదా? ఏ రాళ్ళంతా లేరు నాయన, అందరూ వెళ్ళిపోయారు, రాళ్ళు ఇక్కడ పడేశారు నాయన. నిన్ను నేను ఏమైనా చేయొచ్చమ్మా, నేను నిన్నేమన్నమ్మా అన్నాడు. వ్యభిచార స్త్రీని పట్టుకొని అమ్మాని పిలిచాడండి దేవుడు. నువ్వు నేనైతే పిలుస్తావండి అమ్మ అలాంటిది ఇలాంటిది అని నిన్ను అంటామని ఇందాక నేను చెప్పాక నోరు నోరు నోరు. మనం ఎవరిని ఏమనకూడదండి, మన సంగతి మన గతి మనం చూసుకోవాలి. నేను చస్తే పర్లాకానికి వెళ్తున్నాను, నేను ఎప్పుడు చస్తాను అని ఆ సాగుకు భయపడి బతకాలండి. నువ్వు పెద్ద పెద్ద దేవుడి కన్నా ఎక్కువైనట్టు అందరినీ మాట్లాడుతున్నావు, నీకు నోరుంది కదా అని. అందుకే కొంతమందిని మోగోళ్ళు చేసేసాడు, కొంతమందికి మాట రాదు, ఇక్కడ పెట్టేస్తాడు, ఈ స్వరపేటగా గట్టిగా నొక్కేసి అంటారు కానీ మాట రాదు. నీకు మాట వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే జాగ్రత్త. ఇంకా నేను వేరే మాట్లాడు. యేసు జయించాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 30, 30 సంవత్సరాల వయసులో ఐగుప్తుకి అధికారి అయిపోయాడు. ఫరో అంటాడు, నేను కూడా నీ కిందే ఉన్నానంటాడు. అబ్బా ఏముంటుందండి ఆ మాట అక్కడ. యేసోబు నేను కూడా నీ కిందే ఉంటా యేసోబు, నువ్వే గొప్ప అంటాడండి. అబ్బా ఈ కళ మొత్తం అన్నలందరూ వచ్చేస్తారు, అందరికి పెడతాడు, బాధపడతాడు యేసోబు. దేవా నీ ప్రణాళిక గొప్పదయ్యా, నా అన్నలు కనుక కొట్టి నన్ను ఇబ్బంది పెట్టి ఇక్కడికి పంపకపోతే ఈరోజు నేను ఇంత హై స్టేజ్లో ఉండేవాడు కాదయ్యా. ఒక శ్రమ వెనక దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది. నువ్వు బాధపడమాక, ఏం నా బతుకులా అయింది, నా పరిస్థితి అయింది, నాకు ఏది కలిసి అన్ని వ్యతిరేకంగా ఉంటున్నాయి, నేను ఏం ఆలోచించినా వ్యతిరేకం. నా బతికేంటి ఇలా అయిపోయింది, వయసు చూస్తే మీదైపోతా ఉంది, నా బతికేమి ఇలా కాదు, దేవుని ప్రణాళిక నీ మీద ఉంది, నువ్వేం బాధపడమాక. కన్నీరు గారో మాక ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకో. యేసు అదే చేశాడు. 17 సంవత్సరాలు అప్పుడు జరిగిన సంగతి 30 సంవత్సరాలు అంటే 13 ఏళ్ళు కష్టం. 30 సంవత్సరాలంటే నీకు బ్లెస్సింగ్. ఒకవేళ యవ్వన కాలంలో దేవుడు నిన్ను అలాగ శ్రమలు పెట్టినప్పటికీ కూడా బ్లెస్సింగ్ ఇస్తాడు దేవుడు. నిలబడ్డాడు, జయించాడు యేసోబు. ఈరోజు మనం కూడా
జయించాలి. జయించువానిని నేను ఏ విధంగా సింహాసనం ముందు కూర్చున్నాను, జయించువానిని నాతో పాటు కూర్చుండని ఇచ్చాను. ఇంకొక ఆయన, ఇద్దరు గురించి చెప్పాను. ఫస్ట్ ఎవరండి? యోబు, రెండోది యేషు. ఒక సేవకుడు ఉన్నాడండి, ఇద్దరు సేవకులు. క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. గురు శిష్యులు వాళ్ళిద్దరు. ఎవరండి వాళ్ళు? ఏం వాళ్ళిద్దరు? ఏలియా, ఎలీషా. ఇద్దరు సేవకులు అండి. ఆత్మతో నింపబడ్డారు. ఏలియాకి సరైన బట్టలు కూడా లేవు, దట్టి దుప్పటి, ఎప్పుడు కొండల్లో ఉంటాడు. తన శిష్యుడు ఎలీషా. వాళ్ళిద్దరు ఎంత జయించారంటే లోకాన్ని, ఇద్దరు ఆత్మతోనే ఉన్నారండి. ఇద్దరికి శరీర కోరికలు లేవు. ఈ శిష్యుడైతే ఏలియా పిలవగానే, అయ్యగారు ఏలియా పిలవగానే శిష్యుడైతే ఎన్ని అరకలండి? 7, 12 కోసం ఎన్ని అరకలు? 12 అరకలు అన్ని వధించి మళ్ళీ వెనక్కి వెళ్తే ఎక్కడ అరకలో ఇది ఎద్దులు ఉంటాయేమో, మళ్ళీ ఒకవేళ వదిలిపెట్టి వెళ్తే మళ్ళీ పొలం దున్నుకోవచ్చు అని జరుగుద్దేమో అని వాటన్నిటినీ వధించేసాడు. అంటే మనకున్నయన్నీ వదిలేసుకోవాలి, మనయున్నయన్నీ పడేసుకోవాలి, మనకంటూ ఏది లేదు అన్నట్టుగా చేసుకోవాలి ప్రభు దగ్గర. ప్రభువే నాకున్నాడు, ఇక మిగతా లేవు. బయలుదేరాడండి ఏలియా, ఎలీషా. ఈయన ఏలియా ఎమ్మడి పడ్డాడు ఎలీషా. ఎందుకు? ఏలియా దగ్గర ఏముంది? కారు లేదు, బంగ్లా లేదు, డబ్బు లేదు, ఏమీ లేదండి ఏలియా దగ్గర. కానీ ఏలియా అమ్మడి పడ్డాడు ఎలీషా. ఎందుకు? రాజుగారి దగ్గర ఏమీ లేదు. రాజుగారు అమ్మడి ఎందుకు పడాలి మనం? ఆయనలో ఉన్న ఆత్మ, ఆయనలో ఉన్న పౌరుషం, ఆయనలో వాక్య, ఆయనలో దేవుడు కాబట్టి ఆయన అమ్మడి పడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. డబ్బున్నోడు ఏమన్నా పడ్డాం అనుకోండి, కారు వెళ్తా బాయ్ చెప్తే అటు దుమ్మంతా మన కళ్ళ మీద పడుతుంది. రూపాయి ఈడండి ఎవడు? నీకు దేవుడిస్తే తప్ప, గుర్తు పెట్టుకో, నీకు దేవుడిస్తే తప్ప మనిషి అన్నవాడు నీకు ఇవ్వడు. నీకు ఇస్తే దేవుడు ఇవ్వాలా? దేవుడిని అడుక్కో. దేవుడిని అడుగుడి మీకు ఇవ్వబడును. మత్తయి 7:7 ఇవన్నీ బాగా తెలుసు, కానీ అడగరు. ఈ డబ్బున వాళ్ళు ఎమ్మడి పడతారు. అయ్యగారు దొరగారు అంటే వచ్చావా ఇస్తానులే అంటాడు. పొద్దున సాయంత్రం కూర్చోబెడతాడు. ఒట్టి చెవులు జాడించుకొని వచ్చేయాలి. ఏమ్మా అయిపోయిందా పని అంటే, వచ్చాడు కానీ అన్నాడు, ఇటు వెళ్ళిపోయాడు, రాలేదు, అందుకే వచ్చేసాడు. ఎవరండి? కోట్లు ఉన్నాడు ఎవడు? 50 ఎకరాలు ఉన్నాడు ఎవడు? దేవుడు ఇవ్వాలి. అడుగుడి మీకు ఇవ్వబడును. ఏమన్నా? అడుగుడి మీకు ఇవ్వబడును, తటుడి మీకు తీయబడును, వెతకుడి మీకు. తప్పండి వాక్యం తప్ప కరెక్టా? మరి ఎందుకు అడగట్లా? ఎవరిని అడగాలి మనం? ఎవరిని అడగాలండి? మనం ఏమనుకుంటామంటే వీళ్ళందరూ మనుషులు కనపడుతున్నారు, అందరు కనపడుతున్నారు కాబట్టి వీళ్ళని అడిగితే ఇస్తారనుకోండి. వీళ్ళు ఎవరు? ఆయన ఆత్మైన దేవుడు మాత్రమే నీకు సహాయం చేస్తాడు. కనపడని దేవుడు నీకు సహాయం చేస్తాడు. మోషే అంటాడు, అయ్యా నీ గురించి ఇశ్రాయేలు జనాంగం అడిగితే ఏం చెప్పాలయ్యా అంటే, ప్రభు అంటాడు, నేను ఉన్నవాడను అనువాడను, నేను ఉన్నానని చెప్పుకో అంటాడు. అంతే. అయ్యా నేను ఉన్నాను. దేవుడు ఉన్నాడండి, అడగండి, దేవుడు ఇస్తాడు. ఎందుకు పడ్డాడండి ఏలియా అంటే? డబ్బుల కోసం కాదు, ఆస్తుల కోసం కాదు, ఆయనకి ఏదో ఉందని కాదు, ఏది కాదండి. ఆత్మ కోసం ఎమ్మడి పడ్డాడు. దేవుడు బలపరిచాడు. ఎలీషాకు ఉన్నతమైన ఒక మాట చెప్పనండి, ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేస్తాడు. రాజుగారు, ఏలియా 7 అద్భుతాలు చేస్తే మీరు తర్వాత చదువుకోండి. ఏలియా గురువు గారు 7 అద్భుతాలు చేస్తే శిష్యుడు 14 అద్భుతాలు చేస్తారు. తన తండ్రి అని ఎలీషా గారు కొంత సేవ చేస్తే అంతకన్నా డబుల్ సేవ చేయాలి తండ్రి కొడుకు. అది దేవుడు కోరుకునేది. అది దేవుడు ఆ ఆత్మ, ఆ పౌరుషం ఉండాలా. దేవుడు నడిపిస్తాడు, దేవుడు వదిలిపెడతాడండి. ఆయన ఎలీషా గారు భౌతికంగా వెళ్తే వెళ్ళిపోవచ్చు, ఆత్మతో తన కొడుకు చేస్తే సేవను చూస్తూ ఉంటాడైనా. ఆత్మ అండి. శరీరం ఎవరికి కావాలి? కుళ్ళిపోయి కుషించిపోయే శరీరం. కుష్ఠోని బాగు చేశాడు ఎలీషా.
మీకు ఆ స్టోరీ తెలుసు. నయమాన్ని బాగు చేశాడు, 7 సార్లు మనం అన్నాడు, లేచాడు, వచ్చాడు, సండే స్కూలు అది ఒకసారి అయిపోయింది, వచ్చేసాడు. వచ్చేసి నిలబడ్డాడు. 7 సార్లు మునిగి లేవగానే రోగం పోయింది. ఎలీషా ఇంటికి వచ్చాడు. అయ్యా అయ్యగారు, ప్రవక్త గారు, కొంచెం బయటికి రండి అయ్యగారు, మీకు బట్టలు, మీకు వెండి, మీకు అన్ని బహుమానాలు తెచ్చానండి అంటాడు. ఎలీషా అంటాడండి, నేను ఎవరి సన్నిధిని నిలబడ్డాను. అమ్మాట చదవండి రాజుల గ్రంథం. నేను ఎవరి సన్నిధిని నిలబడ్డాను, ఇది తీసుకోవడానికి ఉన్నాను అనుకుంటున్నారా అంటాడు. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయమా, అక్కడ ఒక మాట అంటాడు ఎలీషా. 2వ రాజులు ఒక మాట అంటాడు చూడండి. కోసందా, నేను ఎవరి సన్నిధిని నిలబడ్డాను. 22 అయ్యా చదువు. నయమాన్ వస్తాడు, వెనక్కి తిరిగి గిఫ్ట్లు ఇస్తానికి రెడీగా ఉంటాడు. అక్కడ ఎలీషా అన్న మాట ఏంటంటే, ఎలీషా నేను ఎవరి సన్నిధిని నిలబడ్డానో, ఇజ్రాయేలు దేవుడిని యెహోవా జీవము తోడు, చాలా అమ్మగారు, నేనేమి తీసుకోను. ఏమన్నాడండి? బా ఎంత నిలబడ్డాడు అయ్యా, ఎంత నిలబడ్డాడు. మనిషిస్తే తీసుకోడండి ఎలీషా, మనిషిస్తే తీసుకోడండి ఏలియా, దేవుడిస్తే తీసుకుంటాడు. దేవుడు పెడితే తింటాడు, పెట్టకపోతే అలాగే ఉంటాడు. మనుషులు ఏది మనం ఆశించు, ఆడదే నీది నీది. నీకు పెట్టే టైం వస్తుంది, పెడతాడు. అప్పుడు దాకా నువ్వు కనిపెట్టుకొని చూడాలి. కాకులు, చేపలు, అడవిలో పులులు, సింహాలు, వినండి, మధ్యాహ్నం 12ంటికి కావు 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 అని అరుచుకుంటూ పైకి చూస్తాయంట. నీకెళ్ళి నాకెళ్ళి చూడవు. మనం ఎలాగో పెట్టాం, కుక్కకే అన్నం పెట్టాం, పిల్లికి అన్నం పెట్టాం, దాన్ని వాడుకుంటూ ఉంటాం. అవి దానికి బాగా తెలుసు, వీళ్ళు ఎవరు బెటరు, పిచ్చోళ్ళు వెళ్ళి శుభ్రంగా తిని ఇంత నా కడుపులేసుకుని తిరుగుతారు కారులో, కానీ నాకు బెటరు, వీళ్ళు అనవసరం, వీళ్ళకి వెళ్ళి ఎందుకు చూడటం, నా ఎటు చూస్తే తెలుసండి. వాటన్నిటి ఆకలి దేవుడు తీరుస్తాడు. కాకి అడుగుద్ది ప్రభుని, కావు కావు నాకు ఆకలి అవుతుందని, నాకు మాంసం కావాలని అడుగుద్ది. ఆయన దాని భాషలో ప్రభుని అడుగుద్ది, నాకు మాంసం కావాలని. ఆదివారమా, ఓకే వెళ్ళు, అక్కడే ఉన్నావు కదా, కొంచెం కిందకి వెళ్ళు. ఒక ఆమె ఇప్పుడే చక్కగా మాంసం చేసి మటన్ ఇలాగా కొంచెం ఆరాలని కొంచెం మూత తీసింది, ఒక మొక్క తెచ్చుకోపో అంటాడు. ఎంత కష్టపడి చేసిన మాంసం కూరలో ఒక మొక్క తీసుకుని వెళ్ళిపోతుంది. మా ఇద్దరి కాకి వచ్చి తీసుకెళ్ళింది, మా ఇద్దరి పిల్లి వచ్చి పాలు తాగింది అంటావు చూసావా, మా ఇద్దరికి పిల్లి, మా ఇద్దరి కాకి అది దేవుడే పంపిస్తాడు. వాటికి ఆహారం కావాలి కదా, నువ్వు ఎలాగో పాలు పోయావు, శుభ్రంగా పాలు కాబట్టి చల్లైన తర్వాత అది వచ్చి టాక్ మనం మూత తీసి శుభ్రంగా తాగేసి వెళ్ళిపోతుంది. నువ్వు ఎలాగో పోయావు కదా, పోసే బుద్ధి ఎక్కడిది మనకి, తాగే బుద్ధి. కానీ మన పిల్లగాళ్ళకి 2 గ్లాసులు, నీకు 2 గ్లాసులు, మొత్తం పాలు అంతా నువ్వు తాగటం, పిల్లికి పాలు పోయావు. దేవుడు వాటిని పోషిస్తాడు. తీసుకోవాలి ఎలీషా, గిఫ్ట్లు తీసుకోవాలి. ఎక్కడున్నాడు ఆయన? ఎవరి సన్నిధిలో ఉన్నాడు? ఇప్పుడు మనం ఎవరి ప్రజెన్స్లో ఉన్నామండి? ఇప్పుడు ఎవరి సన్నిధిలో ఉన్నాం? మనం దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉన్న వారికి దేవుడే సమస్తమును అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడికి ఈరోజు మీరు వచ్చారు చూసారా, ఇక్కడ దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయడానికే దేవుడు పిలుస్తాడు. ఇక్కడికి ఇది రావటం వల్ల మీకు నష్టం కాదు, ఇక్కడ దేవుని సన్నిధి మీకు లాభం. కీర్తన 84:10, నీ ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన సంగతి. ఏమండి, దావీదు మహారాజు అండి, అయ్యా చెప్పులిప్పే దగ్గర కూర్చుంటానయ్యా, అయ్యా ఒక వరం కావాలనైనా, నీ మందిరములో నీ ప్రసన్నత చూడాలి, నీ వెలుగు చూడాలి. ఏమండి, ఇక్కడికి వచ్చేది రాజుగారిని నన్ను ఇలా చూడటానికి కాదు, దేవుని వెలుగు, దేవుని మహిమ, దేవుని వాక్యము, దేవుణ్ణి మనం అనుభవించడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎవరి సన్నిధిని నిలబడ్డా దేవుడు ఇస్తాడు, నాకు తీసుకెళ్ళిపో, నీ బహుమానాలు వద్దన్నాడు. తీసుకోలే. నేను ఇందాక చెప్పాను కదా, ఆ దగ్గర ఒకడు ఉంటాడు ఎలీషా దగ్గర, గెహాజీ. ఆడు వెళ్ళిపోయాడు, తెచ్చుకున్నాడు, ఎంతో అబద్ధం ఆడాడు, మొత్తం ఆడి కుష్టంతా వీళ్ళకి వచ్చింది. ఇప్పుడు అక్కడ మాట అంటాడు ఎలీషా, మనం బహుమానాలు తీసుకునేది సమయమా? ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు? నేను తీసుకోలేక? నా దగ్గర ఉన్నాడు, నువ్వు వెళ్ళిపోయి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని మళ్ళీ అబద్ధం ఆడుతున్నావా? నాకు తెలీదా నువ్వేం చేస్తున్నావో? రాజుగారి పక్కన ఉన్నవాడికి తెలియదండి ఏం చేస్తున్నారు.
తెలుసు కానీ మాట్లాడమండి. నేను నాకు అన్ని మాకు అన్నీ తెలుస్తూ ఉంటాయి కానీ మాట్లాడడం బాధపడతానండి. కానీ ఎలీషా అలా కాదు, ఏలి అలా కాదు, బాగా పౌరుషం మాట్లాడి అప్పటికప్పుడు చేసేస్తారు అంతే. ఒక అబద్ధం ఆడితే భార్యాభర్త దెబ్బ చచ్చిపోయారు పేతురు గారి దగ్గర. మహోటాలకు పోతే సంఘం అవ్వదు, నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు. మన నరకానికి వెళ్తాను కదా సంఘాన్ని కాసేది, పరలోకానికి అప్పచెప్పాలి సంఘాన్ని. మనం తప్పుగా చెప్పాలి. 2 ఆదివారాలు రాలేంటమ్మా, ఎందుకు రాలేదమ్మా నువ్వు, ఎందుకు రాలా 2 ఆదివారాలు, మళ్ళీ 3 ఆదివారం కూడా మానేస్తావా, అయ్యో గారు మానండి, ఏం జరిగింది నీకో అని చెప్పాలి తప్ప అమ్మా 3 ఆదివారం వస్తావా అమ్మా, కుదిరితే రామ్మా లేకపోతే లేదమ్మా అనకూడదు. కుదిరితే రామ్మా అంటే మొత్తం మానేస్తారు, వదిలిపోద్ది, సంఘం అంతా వదిలిపోద్ది. గద్దెచ్చాలా, ఏం చేయాలండి? ఇంకొక ఆయన దావీదండి. 7 అన్నలు, 7 కూర్చోబెడితే 7 పని చేయాలి. ఫస్ట్ వచ్చిన ఆయన బాగానే పాపం సమూయేలుకి నచ్చాడు. ఏం పేరండి ఫస్ట్ ఆయన పేరు ఏదో చెప్తాడు, పేరు యెషయా ఫస్ట్ కొడుకు వస్తాడు. సింహాసనం రేపు ఇక్కడ దావీదు ఈ ఇజ్రాయెల్ జనాంగానికి రాజు కావాలని ఈ 7 ఈ యెషయా కొడుకుల్లో ఒక కొడుకుని ప్రతిష్ఠించడానికి వస్తాడు. ఫస్ట్ మన ఆనవాయితీ ప్రకారం ఎవరిని పిలుస్తామండి? పెద్ద కొడుకుని పిలుస్తాం. కూర్చోబెట్టారు సింహాసనం మీద. బాగున్నాడు, లావుగా అందంగా ఉన్నాడు, కిరీటం పెడితే సరిపోయింది. సమూయేలుకి నచ్చాడు. ప్రభువా బాగున్నాడయ్యా, లావున్నాడు. రాజయ్య గారు దిండు కూడా వేసాడు. సరిపోయింది నాయన, చక్కగా ఉన్నాడు, ఈ ఎర్రటి కుర్చీలో భలే కూర్చున్నాడు నాయన, తైలం వేసి అభిషేకించమంటావా అని చెప్తున్నాడు. సమూయేలు ఆగో, నువ్వు పైన చూస్తున్నావు ఏంటి, లోన అసలు బాగలా, ఈ ఇంట్లో కూర్చొని తినే రకంలాగా ఉన్నాడు, లావు అయిపోయాడు, ఇంట్లో ఉన్నాడు, వీడు పెద్దోడు, తీసేవండి. సరేనాయన. మళ్ళీ తర్వాత ఎవడండి, 2వ రమ్మన్నాడు. ప్రభువా ఈడు కూడా వద్దు అన్నాడు. 3వ రారా కూర్చో. ప్రభువా వద్దు, 4 వద్దు, 5 వద్దు, 6 వద్దు, 7 వద్దు. ప్రభువా ఏంటి ఆయన 7 వద్దా, వద్దు. మరి యెషయా గారు ఇంకా మీకు పిల్లలు ఉన్నారా? కడసారి వాడున్నాడు, 8వ వాడు ఉన్నాడు, వాడు ఇంట్లో ఉన్నాడు, వాడు గొర్రెలు కాయటానికి వెళ్ళాడు. ఒరే దావీదా రా రా, మీ నాన్న పిలుస్తున్నాడని చెప్పి దావీదుని పిలవటానికి వెళ్ళారు. దావీదు వచ్చేసాడు, గుమ్మంలో నిలబడ్డాడు. నేను కోరుకున్నవాడు ఇతడే, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ నేను కోరుకున్నవాడు ఇతడే, ఇంట్లో ఉండి తిండాడు, నమ్మకంగా గొర్రెలు కాస్తున్నాడు, దేవుడితో ఉన్నాడు, దేవుని హృదయానుసారుడు, పాటలు పాడాడు, కీర్తనలో ఎక్కువ రాసింది ఆయనే. దావీదు కీర్తన లేకుండా ఆరాధన చేయలేము. ఎంత ఆరాధించాడు అసలు, ఆయన స్తుతించినట్టు మనం 10% కూడా స్తుతించలేమండి. దావీదు స్తుతించినట్టు, దావీదు ఆరాధించినట్టు, దావీదు గణపరిచినట్టు, మందసం ముందు దావీదు డ్యాన్స్ చేశాడండి. దేవుడు అంటే అంత వైరాగ్యం, అంత ఇష్టం దావీదుకి. ఎవరన్నా ఇష్టం లేదు దావీదుకి. గొర్రెలు కాసే దగ్గర గొర్రెలు నాకు దేవుడు ఇలాగే ఇచ్చాడు అని అనుకున్నాడు తప్ప, నేను గొర్రెలు కాయటం ఏంటి, నన్ను గొర్రెలకు పెట్టారేంటి, చిన్నోడిని గొర్రెలకు పెట్టారేంటి అనుకోలేదండి. సింహము ఎలుగు వంట వస్తే చీల్చి పడేశాడండి, గొలియాతును చంపేశాడండి. దావీదు జయించాడు. దావీదు దేవుని హృదయానుసారుడు, ఎక్కడ ఓడిపోలే దావీదు. గొర్రెల దొడ్లో ఉన్న దావీదు అడగకుండానే దేవుడు సింహాసనం ఇచ్చాడు. ద కింగ్ డేవిడ్ అయిపోయాడు. అడిగాడండి దావీదు ఏమన్నా? దావీదు అంటాడు, ఇంతగా నేను హెచ్చించబడ్డానికి నేను ఏ పాటు వాడిని. అయ్యగారికి మంచి కింద ఇల్లు, పైన ఇల్లు, మంచి కుర్చీ దేవుడు ఇచ్చాడండి. ఇంతగా హెచ్చించింది దేవుడు, ఇంతగా హెచ్చించింది దేవుడు. ఇంకా నమ్మకంగా ఉంటే ఇంకేం చేస్తానో కూడా తెలియదు అసలు, ఇంకేం చేస్తానో కూడా తెలియదు. ఒకవేళ నిన్ను ఎవడన్నా వెన్నుపోటు పెడితే వాడు పోవాల్సింది తప్ప నీకేం కాదు. అమాయకుడు ఏదో వచ్చేసాడు చేసాడు, ఎవడైనా వెన్నుపోటు రాజుగారికి పొడిచాడంటే వాడు పోవాల్సింది తప్ప ఆయన నిలబడి ఉంటాడు. ఇంకొక దారిలో దేవుడు సహాయం చేస్తాడు. మొద్దులోంచి చిగురు పుట్టిస్తాడు దేవుడు. మీరు అనుకుంటున్నారేమో, మొద్దులోంచి చిగురు పుట్టిస్తాడు దేవుడా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
వదులుతాడు అనుకుంటారా దేవుడు? నువ్వు వదులుతావేమో కానీ దేవుడు వదలడు ఆయన్ని. అందరూ వదిలేసిన దేవుడు వదలడా. నేను ఇంతగా హెచ్చించబడ్డానికి నేను ఈ పాట. కొత్త నిబంధనలు ఇప్పుడు దాకా పాత నిబంధన భక్తుల గురించి చెప్పాను. కొత్త నిబంధన భక్తులు పేతురు, పౌలు. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం దాకా పేతురు, 12 నుంచి పౌలు దున్నేశారండి. అబ్బా చేపలు పట్టుకునేవాడిని ప్రభు అన్న మాట ఏంటో తెలుసండి. నేను మనుషులు పట్టు జల్లగా ఒక్క ప్రసంగానికి 3000, ఒక్క ప్రసంగానికి 5000. ఏం ఆత్మ అండి, ఏం ఆత్మ పేతురులో. దేవుడు అన్న మాట నిలబడ్డాడు పేతురు. ప్రతి దానికి క్లారిఫై చేసుకున్నాడు. ప్రభా అన్ని వదిలిపెట్టాను, నాకేంటి ప్రభు అంటే, పేతురు నువ్వు అన్ని వదిలిపెట్టాను, వెంబడించావు గనుక రేపు ఈ ప్రపంచ పునర్జన్మ మందు నేను తీర్పు తీర్చేటప్పుడు ఇజ్రాయేల్ 12 గోత్రాలకి తీర్పు తీర్చే పరిస్థితిలో నువ్వు కూడా నా పక్కనే ఉంటావు పేతురు అని పెద్ద సింహాసనం జడ్జి పోస్టు పేతురు చేపలు పట్టుకునేవాడికి జడ్జి పోస్ట్ ఇచ్చాడండి దేవుడికి మహిమ కలుగును గాక. అన్ని తగిలించుకున్నట్టే ఉంటావు నువ్వు. వదిలించుకోవాలి ఒక్కొక్కటి. గుడ్డాశ, బిడ్డాశ, ధనవాశ, ఆశ, అసలు పేతురు నా వెంబడి రండి అనగానే ఇంటికి వెళ్ళలేదు. ఇంటికి వెళ్ళకుండా బయలుదేరింది. మా నాన్నకి చెప్పొస్తా, మా అమ్మకి చెప్పొస్తా, వాడు చెప్పొస్తా, చచ్చిపోయిన బాధ పెడతా, అది బాధ పెడితే చచ్చిపోయిన వాళ్ళు బాధ పెట్టుకుంటా, నువ్వు రా అన్నాడు. నీకు అందరితో ఎందుక గోళ, నువ్వు తగిలిచ్చేసుకుంటున్నావు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇలా అనండి, దేవునికి స్తోత్రం. మా కోసం ఆరాధన అప్పుడు బాగా అంటాడు. కింద కూర్చున్నాడు కదా, కొద్దిగా పవర్ తగ్గినట్టు. దేవునికి స్తోత్రం. ఆయన ఇక్కడ చూడాలి ఆయన్ని. నాకు ఇక్కడ చూస్తా ఉంటా. అసలు అక్కడ కొద్దిగా వేరేగా ఉంటాడు, ఇక్కడ కొద్దిగా బలంగా ఉంటాడు, ఇక్కడ కొద్దిగా బలంగా ఉంటాడు. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని. పేతురు బయలుదేరి వెళ్ళిపోయాడు. పేతురు ప్రభుతో ఉన్నాడు. శిష్యుడు ప్రతిదానికి అనుమానం కాదు, ఆయనకు అడుగుతూ ఉంటాడు అంతే. ప్రభా నువ్వే అయితే నేను నీళ్ళ మీద నడుస్తున్నాను, రా పేతురు అన్నాడు. కొద్దిగా ఇలా నడిచాడు. నీళ్ళ మీద నడవటం అంటే మాటలండి అయ్యగారు, నీళ్ళ మీద నడవటం అంటే మాటలా? ఒకసారి నడిచి చూడండి. సముద్రం దగ్గరికి వెళ్ళి ఒడ్డుకాడు ఇలా అని ముందుకు వెనక రావటం కాదు, ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. సముద్రంలో వెళ్ళిపోయి ఆ షిప్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతారా? నడిచాడండి పేతురు నడిచాడు. ప్రభా నువ్వే అయితే నేను నడుతా. అసలు బలి అడుగుతాడండి. ప్రభువుని అంటే మనం అన్నీ అడిగి క్లారిఫై చేసుకోవాలంట. మనకి డౌట్గా ఉన్నాయి, తెలియని ఆయన్ని అడగాలి. ఆయన పరమ బోధకుడు, మీ బోధకుడు అయ్యండి, ద గ్రేట్ ప్రొఫెసర్. బైబిల్ కాలేజీలు కూడా డాక్టరేట్లు, వాళ్ళ డాక్టరీన్స్ అన్నీ కూడా వాళ్ళ ఇది ప్రకారం చెప్తారు. కానీ ప్రభు అయితే కరెక్ట్గా ఆత్మతో చెప్తాడు. కరెక్ట్గా పాదాల దగ్గర కూర్చొని నువ్వు అడుగు. నీకు వాక్యం అర్థం కాకపోతే అడుగు. ఆత్మతో చెప్తాడు. చెప్పడం చూడు. ఇంకా డీటెయిల్డ్గా చెప్తాడు ఆయన అయితే. ఇంకా మనం అడగం ఏం లేదు. కానీ అడిగితే కనుక అసలు ఆయనకి లాగా బోధించే వాళ్ళు ఎవ్వరు లేదండి. ఇది గ్రేట్ ప్రొఫెసర్, ఆయన బోధకుడు. పేతురు ఆత్మతో ఆత్మవశ్యుడై ఇంత ఉన్నతమైన పరిచర్య చేశాడండి. అన్నీ వదిలేశాడండి. అంతకుముందు పరిస్థితి వేరు. ప్రభు పునరుద్ధానుడైన తర్వాత పేతుర్ని బలపరిచిన విధానం వేరు. ఎప్పుడైతే పునరుద్ధానుడైన పునరుద్ధాన శక్తితో ప్రభు పేతుర్ని బలపరిచాడో అంతే ఆత్మతో ఉన్నతమైన పరిచర్య చేశాడండి పేతురు. ఎక్కడ వెనక్కి తిరిగి చూడాల, ఎక్కడ ఈ లోకం వైపు కానీ, లోక పరిస్థితుల వైపు కానీ, దేని వైపు కానీ ఏమీ చూడలేదండి. అలాగ ఆత్మతో మొత్తం ఉన్నతమైన పరిచర్య పేతురు. చచ్చిపోయినామని లేపాడండి పేతురు. జైల్లో భయపడలేదండి. సంఘం అంతా ప్రార్థన చేశారండి. పేతురు గారిని జైల్లో పెట్టారని ముస్లింలు సెంటర్లో ధర్నాలు ఏం చేయాల, జెండాలు పెట్టి డూమ్ డుసుకుని ప్రార్థన చేశారు. సంఘం ఏం చేశారు? అత్యాసక్తితో ప్రార్థన చేశారు. పేతురు గారి దగ్గరికి ఎవరండి దోత వస్తే పేతురు అంటాడు, దర్శనం వచ్చేస్తుందేమో, నాకు బాగా దర్శనం వచ్చేస్తుందేమో అనుకున్నాడు. దర్శనంగా నిజంగా వచ్చేసి తీసుకొచ్చి బయట ఓహో నిజంగా వచ్చింది అనుకున్నాడు.
నిజంగా పంపిస్తాడండి దూతని మీ దగ్గరికి, నిజంగా పంపిస్తాడు. నిజంగా పంపిస్తాడా? దేవుడు నిజం, దేవుడు సత్యం, దేవుడు నిజం. ఎంత అబద్ధం, ఆయన నిజం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన నిజమైన దేవుడు అండి. నేనే మార్గమును సత్యమును జీవమును. సత్యమైన సత్యం ప్రకటిస్తున్నాము కాబట్టి అందరూ మనకు విరోధం. అదే ఆళ్ళకు లాగుంటే అందరూ మనని ఇలా పైకెత్తుతారు. రాజుగారిని మొత్తం ముస్లింలంతా ఊరేగిస్తారు. ఆయన కనుక వాళ్ళతో కలిపితే నిజమైన దేవుడిని ప్రకటిస్తే అంటే బాధ. నిజానికి ఇక్కడ రోజులు లేవో కానీ అసలు రోజులు నిజానికే ఉంటాయి. నిజం నిలకడగా అర్థమైంది, నిలకడ మీద నిజం అర్థమైంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, పేతురు ఉన్నతమైన పరిచయం చేశాడు. ఎక్కడే వెనక్కి తిరగల, వెళ్ళిపోయాడు ప్రభు దగ్గరికి. ఏంటండి, హతసాక్షి అయిపోయాడండి పేతురు. శిష్యులంతా హతసాక్షులు అయిపోయారండి. ఏమండి, ఎటజత్తే ఉందండి, సావటానికి ఎటజత్తే ఉంది. ఎట చచ్చిపోతే ఏంటండి, ఎట్టో కట్ట పరలోకాలకి వెళ్ళటం గొప్ప. కానీ స్టెఫన్ ఎలా చచ్చిపోయాడండి, రాళ్ళతో కొట్టి చంపేశారండి స్టెఫన్ని. మొత్తం పాత నిబంధన నుంచి కొత్త నిబంధన దాకా మొత్తం తనకున్న దగ్గరున్న వాక్యం మొత్తం చెప్పాడండి. మనం ఎవరన్నా కొట్టేటప్పుడు ఏమైనా చేసేటప్పుడు వాక్యం మొత్తం చెప్పేశారు. మొత్తం వాడు ఒకవేళ మాట్లాడేమో మనకు తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తం వాక్యం, స్టెఫన్ మొత్తం వాక్యం చెప్పాడు. పాత నిబంధనలు అబ్రహాము దగ్గర నుంచి మొదలుపెట్టి మొత్తం వాక్యం చెప్పేశాడు. ధైర్యంగా ప్రకటించాడు. కొడుతున్నా సరే, రాళ్ళు ఎత్తున్నా సరే, ఏమైనా సరే, అరే వేసుకోండి కానీ నేను చెప్పేది అన్నాడు అంతే. ఎక్కడ ఎక్కడ అస్సలు వదల్లా. ప్రభా, ఈ పాపమేళ మీద ఏమన్నా తెలియజేశారు కదా, తెలియదు వీళ్ళకి పిచ్చోళ్ళు. ప్రభు ఏ విధంగా అన్నాడు ఆ విధంగా అన్నాడు స్టెఫను. రాళ్లతో కూడా చంపినాడు. మనం ఊరుకుంటామండి? ఉమ్మెత్తి ఊరుకుంటావా? స్టెఫన్ అన్న మాట ఏంటో తెలుసండి అపోస్తల కార్యంలో, ఇక ప్రభు వీళ్ళ మీదకి ఈ పాపం రానీకయ్యా, నేను ఆకాశం తెరవబడట మనిషి కుమారుడు లేచి నన్ను ఆహ్వానించడం చూస్తున్నాను అంటాడు ప్రభు. ఏమండి, ఒక మాట చెప్పను, హతసాక్షులకి తీర్పు లేదు. ఇక డైరెక్ట్ పరలోకం, డైరెక్ట్ పరలోకం. దానికి సాదృశ్యం ఈయనే, స్టెఫనే. అందుకే శిష్యులంతా హతసాక్షులైంది. అందుకే ఇక తీర్పు ఉండదు. ఈ పేతురు గారికి తీర్పు, వాళ్ళకందరికి తీర్పు ఏంటి? ఇంకా హతసాక్షులు అయిపోయారండి. ఎక్సాకారంలో సిలువేసి చంపేశారండి. మన భారతదేశానికి, సౌత్ ఇండియాకి ఈ సువార్తను ప్రకటించడానికి వచ్చిన తోమాని మద్రాసులో వెనక నుంచి పొడిచి చంపేశారండి. దేవుడు ఆపచ్చు కదా? ఆపటం కాదు, అలా చస్తేనే డైరెక్ట్ పరలోకం. అలా చస్తేనే. చావుకి ఏంటండి, ఏ చావు అయితే ఏంటండి? ప్రభు దగ్గరికి వెళ్ళటం గొప్ప, కానీ ఏ చావు అయితే ఏంటండి? పేతురు ఉన్నతమైన పరిచర్య చేశాడు. ఎక్కడ వెనక్కి తిరిగి చూడాలి, ఎక్కడ వెనక్కి తిరిగి చూడాలి. లోకాన్ని జయించాడు. ఇంకొక ఆయన, లాస్ట్ బట్ లీస్ట్, లాస్ట్ పర్సన్, ద గ్రేట్ పర్సన్, అపోస్తలుడైన పౌలు. ప్రభు పిలిచి తన కళ్ళలో ఉన్న పొరలో తీసేసి ఆత్మీయ నేత్రాలు తెరిచి 3 రోజులు అన్నపానాలు లేకుండా ఉండి ప్రభు బలపరిచిన తర్వాత తిరిగి లేచి చేశాడండి సేవ. అప్పుడు దాకా కళ్ళు కనపడక, ప్రభు కనపడక, ధర్మశాస్త్రం ఎరిగిన వాడై, ధర్మశాస్త్రానికి లోబడి, ధర్మశాస్త్రాన్ని అవకాశం పెట్టిన వాడై, సంఘాన్ని హింసించి రకరకాలుగా ఉన్న పౌలు ఎప్పుడైతే ప్రభు పిలిచాడో, ఎప్పుడైతే ప్రభు దర్శించాడో, ఎప్పుడైతే తన కళలో ఉన్న పొరలో పోయి ఈ లోకాన్ని చూడటం మానేసి ఆత్మనేత్రాలతో ప్రభువుని చూడటం మొదలుపెట్టాడో, ఆయన అన్నమాట ఏంటి తెలుసా? వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కోసము నేను వేగిరపడుతున్నాను, నా సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నాను. నేను చెప్పా, ఏది నాకు అక్కర్లా, ప్రభు నాకు కావాలి, నాకేది అక్కర్లేదు అన్నాడండి. ఓడలన్నీ వదిలేశాడండి. ఏం చేసి తెలుసండి? డేరాలు కుట్టుకొని బతికాడండి. అన్ని వదిలేశాడు ఈ లోకంలో. దేన్ని లెక్క చేయాలి ప్రభు కోసం? నేను ప్రభువుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పింది పౌలు గారేనండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్పలేము మనం ఇక్కడ ఎవరూ చెప్పలేము, నాతో సహా అందరం ఎవరూ చెప్పలేము. చిన్న వాటికే కోపాలు, చిన్న వాటికి ఇది మొహం మార్చుకోవడం, కళ్ళు మార్చుకోవడం, అది మార్చుకోవడం, ఇది మార్చుకోవడం, అది చేయటం, ఇది చేయటం, రకరకాలుగా. అస్సలు సినిమా యాక్టర్ కూడా పనిచేయడు, మనకి పనిచేస్తాడండి. సినిమాల్లో పోతే వెంటనే తీసుకుంటారు మనం వెళ్ళంగానే.
మొత్తం నీకు ఉన్నంత కోటింగ్ కొట్టేస్తారు, నలుపు అంతా తీసి పడేస్తారు, నీ చీర అంతా తీసేస్తారు, అన్నీ వేసేస్తారు, తెర పెట్టేస్తారు, కెమెరా పెట్టేస్తారు, నేను దాని మీద నిలబెడతారు, జూమ్ చేస్తారు. ఆహా, ఇక్కడ స్టార్ట్ చేయాలి యాక్షన్. ఇక పౌలు గారు ఎక్కడ వెనక్కి తగల, ముందుకే నేను 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 నాకు జీవ కిరీటం ఉంచబడింది, నేను పరిగెత్తుతున్నాను అంటాడండి. నేను దానికోసం నేను పరిగెత్తుతున్నాను, నేను గెలుస్తాను, ఈ పరుగు పందెంలో నేను గెలుస్తాను, నేను దాన్ని పొందుకుంటానని ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఒక్కడే ఉన్నాడు. ఆ పౌలు గారు అంటాడు, నేను ఈ విధంగా ఉన్నట్టు మీరు కూడా నాకులాగా ఉంటే మంచిదే అంటాడు. ఒకవేళ ఉండలేకపోతే పెళ్లి చేసుకోండి, కానీ మీరు ఇష్టం వచ్చినట్టు చేయబోకండి అని చెప్తాడు పౌలు. చెప్తాడు కదా అయ్యగారు. నేను వాక్యం ముగిస్తున్నా. దేవుని సన్నిధిలో ఉన్న మన అందరం కూడా లోకాన్ని జయించాలి, లోకంలోనే ఉండాలి, లోకాన్ని జయించాలి, లోకంలోనే ఉండాలి, లోకాన్ని జయించాలి. మన ఈయనైతే పాపం ఎలీషా, ఏలియా, ఇంకొక ఆయన రండి, ప్రభు కన్నా ముందు వచ్చి బాటేసిన ఆయన బాప్తిసం ఇచ్చు యోహాను. ఎక్కడ ఉన్నాడండి? ఆయన ఆహారం ఏంటి? చికెను, ఫుడ్డు, చికెను, వేడి అన్నమా? అన్నం తిన్నాడా? బాట వేసాడు. నేను ఆయన చెప్పులు వారు ఇప్పుడుకైనాను, నేను నీళ్ళలో ఇస్తున్నాను కానీ ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితోనే ఇస్తాను. అగ్ని బాప్తిసం జరగాలి, అగ్ని మండాల, ఆయన పట్టుకొని షాక్ కొట్టాలా, అగ్ని బాప్తిసం. ఏలియా అంటే అగ్ని, ఏలియా అంటే అగ్ని. చంపిపడేశాడు ఒక్కొక్కడిని, 50 మంది అయితే 50 మందిని లేపేశాడు. అయ్యా దైవజనుడా, మా రాజు రమ్మన్నాడు. ఏ రాజయ్యా? అహజ్యా రాజు రమ్మంటాడయ్యా, సోమరాజు రాజు రమ్మంట, దిగు దైవజనుడు దిగు. సోమరాజు రమ్మన్నా, నువ్వు వచ్చి ఏంటని మొత్తం 50 మందిని కాల్ చేశాడు అండి. మరీ ఘోరం, 50 మంది చంపేశాడు. ఎలాగా? అగ్నితో చంపాడు లేదా? 2వ రాజుల గ్రంథం చంపేశాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక 50 మంది వచ్చారు. ఈడు చచ్చిపోయి ఏమైపోయారో తెలియదు. అగ్ని అంటే అక్కడంతా మసి అయిపోయి ఉంటారు. ఇంకొక 50 మంది వచ్చారు అయ్యగారు, ఇంకొక 50 మంది వచ్చారు. దైవజనుడా దిగిరా, మా రాజు రమ్మంటున్నాడు. ఏ రాజు? ఈ రాజులు గీజులు చెప్తారు రా, నేను ఆ రాజు చెప్తే వస్తాను. నేను దేవునికి ఇస్తా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మన దేవుడి పేరు ఏంటి తెలుసండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అంటే పాలించేవాడు, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తే నేను వస్తాను. ఎవరు పడితే వాళ్ళు పిలుతారా అని మళ్ళీ 50 మందిని వేసాడే కదా, అగ్నితో వేసి పడేసాడు. ఇంకొక 50 మంది, మొత్తం 100 మంది చచ్చిపోయారు కొండ మీద. ఇంకొక 50 మంది వచ్చారు. వచ్చి ఈసారి ఆయనకి నమస్కారం, అయ్యా నన్ను, నా ప్రాణాన్ని జాగ్రత్తగా చూడయ్యా, వాళ్ళు మొత్తం చచ్చిపోయారు, నన్ను చంపొద్దయ్యా, అయ్యా అయ్యా అని మోకాళ్ళు వేసి ఏలియా దగ్గర ఆ సాష్టాంగ పడిన దాన్ని బట్టి అప్పుడు దూత ఏలియాతో మాట్లాడింది. ఆయనతో ఎల్లు ఏలియా, ఆయనతో వాళ్ళతో వెళ్ళి నువ్వేం చెప్పదలుచుకున్నావు చెప్పేసి. ఏం చెప్పాడు వెళ్ళి? అహజ్యా రాజు కిటికీలోంచి దూకి రోగం వస్తే చస్తాడా బతుకుతాడా అంటే ముందు చస్తాడని చెప్పేశాడు. అయ్యగారు మీకు దేవుడు ఏం చెప్తే అది చెప్పాలి.